భగవన్నామంలో రుచి విశ్వాసము కలిగిన వ్యక్తికి ఇక సాధన విచారము అనావశ్యం. సహనం ప్రతి మనిషికి అత్యావశ్యం. సహనశీలుడు మాత్రమే వినాశనం పొందడు. ఎరిగి కాని ఎరుగక కాని స్ఫురణతో కాని స్ఫురణలేక కాని ఏ స్థితిలోనైనా భగవన్నామం ఉచ్చరిస్తే దానివల్ల తప్పక సత్ఫలితం కలుగుతుంది. ఉదయ సాయంకాలాల్లో చేతులతో తాళం వేస్తూ ఎలుగెత్తి హరినామ సంకీర్తనం చేయండి. మీ పాపాలు తాపాలు అన్నీ మిమ్మల్ని విడిచేస్తాయి. సాధారణంగా లభ్యం కాని మానవ జన్మెత్తి ఈ జన్మలో భగవంతుణ్ణి తెలుసుకోలేని మనిషి పుట్టుక నిరుపయోగం, నిరర్థకం. భగవంతుణ్ణి ఎలా ధ్యానించినా, భగవన్నామాలను ఎలా కీర్తించినా నీకు ఆత్మవికాసం కలుగుతుంది. పావనమైన భగవన్నామ ప్రభావంతో సమస్త సంశయాలు సమసిపోతాయి. మనస్సు నిర్మలమవుతుంది. భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. శ్రీరంగనీతులు పలికేవారు అనేకులు, కాని వాటిని ఆచరించేవారు అరుదు. మీ గురువు ఉపదేశాలలో పరిపూర్ణమైన విశ్వాసము మరియు శ్రద్ధ లేకుంటే మీరు దేవుణ్ణి కనుగొనలేరు. పులిలో సైతం దేవుడు ఉన్నదనటం సత్యమే. అలాగని దానికి ఎదురు పోకూడదు. పరమ దుర్మార్గులలోనూ భగవంతుడు ఉండటం నిజమే, కాని వారి సహవాసం చేయడం మనకు ఉచితం కాదు. సంసార వ్యామోహాల నడుమ జీవిస్తూ మనిషి ఎంత మాలిన్యం పొందుతున్నా పరమేశ్వరుడు అతడి ఆత్మపరిశుద్ధికే సాధన సామాగ్రిని కల్పిస్తూనే ఉంటాడు. అజ్ఞానం వల్ల మనిషి బాహ్యంలో భగవంతుడి కోసం వెదుకుతున్నాడు. భగవంతుడు తనలోనే ఉన్నాడని అనుభవం వల్ల తెలుసుకోవడమే జ్ఞానం. సత్యాన్నే పలుకు. మాట్లాడే ముందు ఆలోచించు, ఆ తర్వాత లిఖించు. మాట్లాడటం దేవుడిచ్చిన వరం, కానీ నీ అధీనంలో ఉంచుకొని మాట్లాడు. మన చర్యలకు ప్రపంచమంతా వేదికే. బాధ్యతల నుండి తప్పుకోవడం వల్ల ఆధ్యాత్మిక చింతనను పొందలేము. భారతీయ జీవన విధానం మతం మీద ఆధారపడింది. అందుకే భారతీయ నాగరికత ప్రత్యేకమైనది. సామాన్య మానవుడు మతాన్ని గురించి నిండు సంచిలో విత్తనాలంతా మాట్లాడతాడు, కాని గింజంతైనా ఆచరించడు. స్వేచ్ఛను, మనస్సును బంధించేది కూడా మనసే. ఎల్లప్పుడూ తిరిగే గాలికి మనం స్వరాలం. హారంలోని మణులను దారం కలుపుతున్నట్లు మనందరినీ కలిపేవాడు భగవంతుడే. అహంకారము, గర్వమును విడిచిపెట్టినవానికే దైవదర్శనము కలుగుతుంది. అందం కాంతిని మాత్రమే ఆకట్టుకుంటుంది. మంచితనం హృదయాన్ని దోచుకుంటుంది. సరిగా మాట్లాడటం నేర్చుకోవడం మన వ్యక్తిత్వ నిర్మాణంలో కీలకం. మాట్లాడటం దేవుడిచ్చిన వరం, కాని అదుపులో ఉంచుకొని మాట్లాడితే మంచిది. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది. స్వర్గం అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండేవారి మనసు. ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. ఏం మాట్లాడకూడదో తెలిసినవాడు వివేకవంతుడు. అమ్మ 100 మంది ఉపాధ్యాయులతో సమానం. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం మానేస్తే సగం సమస్యలు తొలగిపోతాయి. సంతృప్తిగలవాడు నిత్య సంపన్నుడు. అత్యాసపరుడు ఎప్పటికీ పేదవాడు. సహనం కోల్పోయిన వ్యక్తి సమాజంలో గౌరవప్రదంగా ఉండలేడు. పదునైన ఆయుధం కంటే క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం. తొందరపాటులో ఉన్నప్పుడు మాట్లాడకపోవడమే మంచిది. ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకున్నప్పుడు మనకు మనమే మార్గదర్శకులుగా మారతాం. తప్పును ఈరోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి పర్యావసానాన్ని తప్పించుకోలేరు. సోమరితనం మనిషి పతనానికి కారణం. అందరిలో మంచిని చూడటం నేర్చుకుంటే మనలోనూ మంచి పెరుగుతుంది. మనం ఇష్టపడింది దొరకనప్పుడు మనకు దొరికనదాన్నే ఇష్టపడాలి.
నీకోసం చప్పట్లు కొట్టే 2 చేతుల కన్నా కన్నీరు తుడిచే 1 వేలు మిన్న. భారతీయ జీవన విధానం మతం మీద ఆధారపడింది. అందుకే భారతీయ నాగరికత ప్రత్యేకమైనది. అందరిలోనూ దేవుడున్నాడు, కానీ అందరూ దేవుళ్ళు కాదు. మౌనంగా ఉన్నప్పుడు మాత్రమే మంచి ఆలోచనలు వస్తాయి. కలియుగంలో తపస్సు చేయడం అంటే సత్యము పలకడమే. ఎవరికి సహాయము చేసినా నేను నిమిత్తమాత్రుడను, ఈ మంచి పని భగవంతుడు నా చేత చేస్తున్నాడు అనే తలంపుతో చేయి. ఇతరుల నుండి ఆశించడం కాదు, ఇతరులకు మనమే సహాయం చేసే స్థితికి చేరాలి. గమ్యం స్థిరంగా ఉండాలి. మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ప్రయత్నంలో రాజీ పడకూడదు. అప్పుడే విజయం మనదే అవుతుంది. భార్య పిల్లల నిమిత్తం లోకులు కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. దానం కోసము, సుఖభోగాల కోసము దొర్లుతూ విలపిస్తారు. భగవంతుడి కోసం ఎవరు విలపిస్తున్నారు? ఆయనను దర్శించాలనే పరమ వ్యాకులతతో. బిగ్గరగా పిలిస్తే ఆయన తప్పకుండా సాక్షాత్కరిస్తాడు. ప్రారంభదశలో కర్మ సంబంధమైన గందరగోళం ఎక్కువగా ఉంటుంది. కాని నువ్వు భగవంతుణ్ణి సమీపించే కొద్దీ నీవు చేయవలసిన పని తగ్గుతుంటుంది. చివరకు సంపూర్ణమైన కర్మపరిత్యాగము, సమాధిస్థితి లభిస్తాయి. పాలను పెరుగుగా తోడుపెట్టి పిదప ఆ పెరుగును చిలికినప్పుడే కదా వెన్న లభ్యమయ్యేది. ఎవరో వచ్చి భగవంతుణ్ణి చూపించాలి, అయితే తాను మాత్రం ఊరికే కూర్చుని ఉండాలి. వెన్నను తీసి నోటి ముందు ఉంచాలి. వెళ్ళకూడని చోట్లకు వెళ్ళవలసి వచ్చినప్పుడు, చేయకూడని పనులు చేసే అవసరం కలిగినప్పుడు జగన్మాతను నీ వెంట తీసుకువెళ్ళు. అనగా అమ్మ నామస్మరణ చేసుకుంటూ ఉండు. ఆ తల్లే నిన్ను కాపాడుతుంది. మాయ మంచిది కాదు. భార్య, భర్త, పిల్లలు, సోదరుడు, సోదరి, తల్లి, తండ్రి, బంధువులను మాత్రమే ప్రేమించటం మాయ. అన్ని జీవులను సమానంగా ప్రేమించటం దయ. భేదమయ ప్రపంచంలో ఉండేటప్పుడు వారు భిన్నులు అని అంగీకరించాలి. జ్ఞానోదయం అయినప్పుడు వారిద్దరూ ఒక్కరే అని తెలిసిపోతుంది. గాఢ తపస్సు అనంతరం ఈ జ్ఞానం లభిస్తుంది. పిల్లి తన కూనలను పళ్లతో కరచిపట్టుకునేటప్పుడు కూనలకు ఏ అపాయం వాటిల్లదు. కాని ఆ పిల్లి ఎలుకను అలా పట్టుకుంటే అది చస్తుంది. అలాగే మాయ ఇతరులను నాశనం చేస్తుంది, కాని భక్తులను ఎన్నడూ నశింపచేయదు. సజ్జనుల కోపం నీటి మీద గీసిన గీతలాంటిది. గీచిన మరుక్షణమే మాయమవుతుంది. ఎదుగుదల కనపడలేదనే బాధ వద్దు. మహావృక్షమైనా సరే అది మౌనంగానే ఎదుగుతుంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం మాత్రం భగవంతునికే వదిలేయి. మంచి గంధపు సువాసనను, కుళ్ళి కంపుకొట్టే కళేబరం దుర్గంధాన్ని వాయువు సమానంగానే తీసుకొనిపోతుంది, కాని వాటిలో మిళితం కాదు. ఇలాగే ముక్త పురుషుడు సంసారంలో జీవిస్తూ ఉండి దానిలో మిళితంకాడు, బద్ధుడుకాడు. ప్రచారం కోసం ఎన్నడూ ఆరాటపడకూడదు. పువ్వు అడవిలో వికసించిన తేనెటీగలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. అలాగే మన సౌశల్యానికి, ప్రతిభా పాటవాలకు ప్రచారం అవసరం లేదు. బంగారానికే పరితపించే లోభివలే నీ హృదయం భగవంతుడి కోసం పరితపించాలి. వంట పాత్రను రోజూ తోమాలి, లేకుంటే చిలుము పట్టి పాడే పనికిరాకుండా పోతుంది. అలాగే మనసును ప్రతిరోజూ సాధన, జపము, ధ్యానము ద్వారా శుభ్రపరుస్తూ ఉండాలి. లేకుంటే మనసు అపవిత్రత పెరుగుతూ పోతుంది. భగవంతుని దర్శించడము అందరికీ సాధ్యమే. గృహస్థులు ప్రపంచాన్ని వదిలి చేయనక్కరలేదు, కాని వారు శ్రద్ధగా ప్రార్థించాలి. శాశ్వతమైన వస్తువులకు, క్షణికమైన వస్తువులకు తేడా గమనించే వివేకము కావాలి. బంధాలను తగ్గించుకోవాలి.
దేవుడు శ్రద్ధగా చేసే ప్రార్థనలను వింటాడు. జ్ఞానము ఐకమత్యానికి, అజ్ఞానము కలహాలకి దారితీస్తాయి. భగవంతుని గురించి తీవ్ర వ్యాకులత ఆధ్యాత్మిక జీవితానికి రహస్యము. కామము, అసూయ దేవుని దర్శనానికి రెండు ముఖ్య శత్రువులు. భగవంతుని పట్ల ఆకర్షణ అందరికీ కలుగదు. ఇది మనసు పరిపక్వతను బట్టి ఉంటుంది. మంచి సంస్కారాలు ఉంటే కలుగుతుంది. దుష్ట సంస్కారాలు పోవాలి అంటే ఆధ్యాత్మిక సాధనలు మనస్ఫూర్తిగా చేయాలి. అప్పుడే భగవంతుని పట్ల ప్రేమ ఏర్పడుతుంది. సీతారాములు, రాధాకృష్ణులు మొదలైన వాళ్ళెవరూ చారిత్రక వ్యక్తులు కారని, కేవలం నీతి బోధ కోసం కవులచే కల్పితమైన వారని భావించవద్దు. పురాణేతిహాసాలకు గూఢార్థం మాత్రమే ఉందని తలచవద్దు. నిజానికి రామకృష్ణాదులు మీ మాదిరి రక్తమాంస శరీరులే. అయినా వారు భగవదవతారమూర్తులు కాబట్టి వారి జీవిత చరిత్రలకు నైతికంగానూ చారిత్రకంగానూ కూడా అర్థం చెప్పొచ్చు. సముద్రానికి అలలెలాంటివో భగవంతుడికి అవతారమూర్తులు అలాంటివారు. ఒక బైరాగి పూరీ జగన్నాథ దేవాలయాన్ని దర్శించారు. భగవంతుడు సాకారుడా, నిరాకారుడా అని అతడి సంశయం. జగన్నాథుడి దివ్య విగ్రహాన్ని పరీక్షించి అతడు తన సంశయాన్ని నివృత్తి చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు అతడు తన దండాన్ని ఎడమవైపు నుంచి కుడివైపుకు పోనిచ్చి విగ్రహాన్ని తాకుతుందేమో అని చూశాడు. కొంతసేపు అతడికేమీ గోచరించలేదు. దండంతో దీన్ని తాకలేకపోయాడు. దాంతో భగవంతుడు నిరాకారుడని నిశ్చయించుకున్నాడు. కాని మళ్లీ కుడి నుంచి ఎడమవైపుకు దండాన్ని పోనిచ్చి చూడగానే అది విగ్రహాన్ని తాకింది. అప్పుడతడు భగవంతుడు సాకారుడు, నిరాకారుడు రెండూను అని నిశ్చయించుకున్నాడు. ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు, ఏం మాట్లాడకూడదో తెలిసినవాడు వివేకవంతుడు. తప్పును ఈ రోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి పర్యవసానాన్ని తప్పించుకోలేరు. జనం ఎంత సులభంగా మనలను పొగుడుతారో అంతే సులభంగా నిందిస్తారు కూడా. కాబట్టి నింద మరియు పొగడ్తలను పట్టించుకోకుండా శాంతిగా జీవించడానికి ప్రయత్నించాలి. జీవుడా, యుద్ధానికి సంసిద్ధుడవవు. అదిగో చూడు, యుద్ధ విన్యాసంలో మృత్యువు నీ ఇంట అనగా నీ దేహంలోనికి ప్రవేశిస్తుంది. సాధన, భజనలనే రెండు గుర్రాలను పూంచి మహాపుణ్యమనే రథాన్ని అధిరోహించి జ్ఞానమనే వెంటికి, భక్తి అనే బ్రహ్మాస్త్రాన్ని సంధించు. మృత్యు అనే శత్రువునెదుర్కో. లేత వెదురుని సులువుగా వంచవచ్చు. అదే ముదిరిన వెదురుని వంచబోతే అది ఫెళ్ళుమని విరుగుతుంది. అదే విధంగా పిల్లల హృదయాన్ని భగవంతుని వైపు సులువుగా మరల్చవచ్చు. కానీ వయస్సు మళ్లిన వారి హృదయాన్ని భగవంతుని వైపుకి తిప్పే ప్రయత్నం చేస్తే అది అలజడిపాలవుతుంది. ప్రచారం కోసం ఎన్నడూ ఆరాటపడకూడదు. పువ్వు అడవిలో వికసించిన తేనెటీగలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. అలాగే మన సౌశీల్యానికి, ప్రతిభా పాటవాలకు ప్రచారం అవసరం లేదు. సూర్యుడు లోకానికంతా వేడిని, వెలుతురును ఇస్తున్నాడు. కాని మబ్బులు ఆవరించి తన కిరణాలను అడ్డగించే సమయంలో ఏమీ చేయజాలకున్నాడు. అలాగే అహంకారం హృదయాన్ని ఆవరించినప్పుడు భగవంతుడు అందులో ప్రకాశించడు. విజ్ఞానం అంటే విశేష రీతి భగవంతుని తెలుసుకోవటమే. కట్టెలో అగ్ని ఉన్నదనే ఈ ఎరుకను, ఈ విశ్వాసాన్ని జ్ఞానం అంటారు. కాని ఆ కట్టెల మంటపై వంట వండి ఆ అన్నం తిని పుష్టికరంగా తయారవడమే విజ్ఞానం. అంతరిక అనుభవం చేత భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవటం జ్ఞానం. కాని ఆయనతో మాట్లాడి వాత్సల్య, సఖ్య, దాస్య, మధుర ఇత్యాది భావాలలో ఏదో ఒక భావంలో ఆనందం చవిచూడటమే విజ్ఞానం. ఆయనే ఈ జీవజగత్తులుగా అయి ఉన్నాడని దర్శించడమే విజ్ఞానం. గీతను పూర్తిగా చదవకపోయినా ఫర్వాలేదు. 10 మార్లు గీత, గీత అని పలుకుతే ఏం వస్తుందో అదే గీతాసారం. గీత అనేది తాగి అవుతుంది, అంటే త్యాగి. ఓ మానవ, సర్వం త్యజించి భగవంతుని ఆరాధించు. ఇదే గీతాసారం. తామర వచ్చిన చోట గోకిన కొద్దీ దురద అధికమవుతూ ఉంటుంది. ఎంత గోకితే అంత సుఖంగా ఉంటుంది. భగవన్నామ కీర్తనం కూడా అంతే. భక్తులు ఎన్నడూ తృప్తిపడరు. ఎంతగా గుణకీర్తనం చేస్తే అంత ఆనందం కలుగుతుంది. కామ కాంచన త్యాగమే నిజమైన త్యాగము. కఠోర బ్రహ్మచర్యం, సత్యనిష్ట 12 ఏళ్లు ఎడతెగక పాటిస్తే వాక్సిద్ధి లభిస్తుంది. దివ్యశక్తి సంతరించుకోగలరు. అటువంటి వ్యక్తి పలికిన ప్రతి పలుకు అక్షర సత్యమై తీరుతుంది.
అతడి పరిశుద్ధ మానసంలో ఎటువంటి సంకల్పం తలెత్తినా అది నెరవేరే తీరుతుంది. ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుడిని ధ్యానించడం శ్రేష్టం. పాపాత్ముడి మనస్సు ఉంగరాల జుట్టు లాంటిది. ఎంత ప్రయత్నించినా ఉంగరాల జుట్టును నువ్వు సాపుగా చేయలేవు. అలాగే దుర్జనుడి వక్రబుద్ధిని సరిచేయడం దుర్లభం. డబ్బు పెట్టి కొనడానికి భగవంతుడు కూరగాయలనుకున్నావా? భగవంతుణ్ణి పొందడానికి ఇంత జపం చేశాను, ఇంత తపస్సు చేశాను అని చెప్పడానికి భగవంతునికి ఎవరైనా విలువ కట్టగలరా? భగవంతుని అనుగ్రహం కోసం ఓపికతో నిరీక్షించాలి. ఈ మాటలతో నేను మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నానని అనుకోవద్దు. సాధన చేస్తూ ఉండాలి. భగవంతుని యందు సంపూర్ణంగా శరణాగతి పొందినప్పుడే జయం కలుగుతుంది. ఈ మాట ఎన్నడూ మరవద్దు. శ్రీరామచంద్రుడు లోకంలో అవతరించినప్పుడు సప్తర్షులు మాత్రమే అతడు భగవదవతారమని గ్రహించగలిగారు. అలాగే భగవంతుడు ఈ లోకంలో అవతరించేటప్పుడు ఏ కొద్దిమంది మాత్రమో అతడి దివ్యత్వాన్ని గ్రహించగలుగుతారు. పరమ పావనమైన భగవన్నామ ప్రభావంలో సంపూర్ణ విశ్వాసం ఉంటే, నిరంతర నామస్మరణలో మనస్సు రమిస్తే, అలాంటి వ్యక్తికి మరే ఇతర సాధన గాని వివేచన గాని అనావశ్యం. అప్పుడు సంశయాలన్నీ సమసిపోతాయి, మనస్సు నిర్మలమవుతుంది. పావన నామ ప్రభావంలో భగవంతుడే స్వయంగా అతడికి సాక్షాత్కరిస్తాడు. అవతారాన్ని భగవంతుడి మానవ రూపంలో ఉన్న దూతగా పేర్కొనవచ్చు. అతడు రాజప్రతినిధి వంటివాడు. దూరంలో ఏ రాష్ట్రంలోనైనా అల్లర్లు చెలరేగితే వాటిని అణచటానికి రాజు తన ప్రతినిధిని పంపుతాడు. అలాగే ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా ధర్మహాని సంభవిస్తే ధర్మరక్షణార్థం భగవంతుడు తన అవతారాన్ని పంపుతాడు. ప్రేమంటే ఇతరులను ప్రేమించడమే కాదు, అన్ని జీవులలో ఉన్న భగవంతుని ప్రేమించు. ఎప్పుడూ ఒకరికి ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు. స్వర్గం అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండేవారి మనస్సు. సామాన్యమైన సాంసారిక విషయాల గురించి రాత్రింబవళ్లు నవ్వులు సృష్టించుకుంటూ నువ్వెందుకు కాలం వృధా చేసుకుంటావు? అంతా నువ్వు చేసే ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. నీ మనస్సు నీదే కదా. నిష్ప్రయోజనమైన విదూషక వ్యవహారాలు కట్టిపెట్టి నీ మనస్సును భగవంతుడి వైపుగా మళ్లించు. భగవంతుడు మనలను సంసారం నుండి ఎందుకు విముక్తులను చేయకున్నాడు? రోగ నివారణానంతరం ఆయన మనలను విముక్తులను గావిస్తాడు. ఈ కామం, ధనాలను అనుభవించాలన్న రోగం వదిలిపోయినప్పుడు మనలను ఆయన సంసారం నుండి విముక్తిని చేస్తాడు. గురువు ఇష్టదైవం ఒక్కటే కాని మనం ఈ నామరూప పరిమితమైన భేదమయ ప్రపంచంలో ఉండేటప్పుడు వారు భిన్నులు అని అంగీకరించాలి. జ్ఞానోదయం అయినప్పుడు వారిద్దరు ఒక్కరే అని తెలిసిపోతుంది. గాఢ తపస్సు అనంతరం ఈ జ్ఞానం లభిస్తుంది. గురువు గంగానది లాంటివాడు. గంగానదిలో మనుషులు ఎంత మాలిన్యం వేసినా గంగ తన పవిత్రతను కోల్పోదు. అలాగే గురువు దూషణ తిరస్కారాదులకు అతీతుడు. విధివశాత్తు ఈ సంసారంలో ఉండగా నువ్వు ఆచరించాల్సిన పని ఏమిటి? సమస్తం భగవంతుడికి సమర్పించి ఆయనకు ఆత్మార్పణం చేసుకో. ఇక నీకేమీ భయం ఉండదు, బాధ ఉండదు. సమస్తం భగవంతుడి ఇచ్ఛామాత్రంగానే జరుగుతోందని అప్పుడు నువ్వు గ్రహిస్తావు. కొందరు తాచుపాము నైజం కలవారే ఉంటారు. వారు ఎప్పుడు కాటువేసేది నీకు తెలియదు. విరుగుడు కనుగొని ఆ విషాన్ని నువ్వు తొలగించుకోటానికి ఎంతో శ్రమ పడవలసి ఉంటుంది. లేదా వారి మీద పగపూనేటంత క్రోధావేశానికి లోనవుతావు. కాబట్టి సహవాసమును చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి. కడుపు నిండి ఉన్నా, అజీర్ణవాతంతో బాధపడుతున్నా కూడా కమ్మని పిండి వంటలు, ఊరగాయలు కంటపడగానే ఎవరికైనా నోరూరుతుంది. ఒకడిలో అణుమాత్రం లోభిత్వం లేకపోవచ్చు, పరమ పవిత్ర భావాలు ఉండవచ్చు. అయినా సంపద, ఇతర భోగాలు కంటపడగానే మనసు చలిస్తుంది కదా. అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. ఈ విధి ఎలాంటిదంటే, పూర్వజన్మలో బాగా దానధర్మాలు చేసినవారు ఈ జన్మలో భాగ్యవంతులై పుడుతూ ఉంటారు. కాని ఈ ప్రపంచం భగవంతుడి మాయ. మాయ అనేక చిక్కుముడులతో కూడుకుని ఉంది. మాయను ఎవరూ గ్రహించలేరు. లౌకికులు సాధువుల వద్దకు వచ్చినప్పుడు లౌకిక చింతనలను, లౌకిక వ్యవహారాలను పూర్తిగా దాచివేస్తారు. బయటకు రాగానే మళ్లీ వాటిని వ్యక్తం చేస్తారు. పావురం ధాన్యం తింటుంది, అది జీర్ణం చేసుకున్నదని మనం అనుకుంటాం. కాని గొంతు క్రిందనున్న తిత్తిలో సేకరించి ఉంచుకుంటుంది. గొంతులో గరగరలాడుతూ ఉంటుంది. కాబట్టి మీకు చెప్పదలుచుకున్నది ఏమంటే, మీరు నా పలుకులన్నీ వింటున్నారు. వాటిని మనస్సులో పదిలం చేసుకో యత్నించండి. భోగులు, రోగులు, యోగులు అనే 3 రకాల వాళ్ళు రాత్రులు మెలకువతో ఉంటారు. భోగులు భోగాలు అనుభవిస్తూ
రోగులు రోగ బాధతో రాత్రులు మేల్కొని ఉంటారు, కానీ యోగులు భగవద్ధ్యానంలో భగవత్ స్మరణతో మేల్కొని ఉంటారు. కోటకు వెళుతూ ఉన్నప్పుడు బండి ఏటవాలు మార్గాన పోతూ ఉన్నట్లు కాస్త కూడా తెలియలేదు. లోపలకు వెళ్లిన తరువాతే ఎంతో క్రిందికి వచ్చి ఉన్నాం అన్న సంగతి తెలిసింది. విషయం ఏమిటో తెలుసా? కామిని కాంచనాల పట్ల గల అనురక్తి మనిషిని భగవన్మార్గం నుండి విముఖుణ్ణి చేస్తుంది. తను ఎలా పతనం అయిపోతాడో మనిషికి తెలియనైనా తెలియదు. శాస్త్రముల మర్మాన్ని గురుముఖత తెలుసుకోవాలి, ఆ తర్వాత ఆధ్యాత్మిక సాధనలు చేయాలి. ఉత్తరం చదవకుండానే అది కనబడకుండా పోయింది. అందరూ కలిసి దానికోసం వెతకసాగారు. అది దొరికాక దానిలోని విషయం ఏమిటని చూశారు. అందులో కొన్ని సరుకులు పంపమని వ్రాసింది. అంతే. ఉత్తరాన్ని తీసి ప్రక్కన పెట్టి వారు అందులో చెప్పబడిన సరుకులను సమకూర్చుకోవడంలో నిమగ్నమైపోయారు. ఈ విధంగా శాస్త్రాల మర్మాన్ని తెలుసుకున్న పెదప మరి పుస్తకాలు చదవవలసిన అగత్యం ఏమిటి? ప్రస్తుతం చేయవలసింది సాధనలే. పిల్లవాడు తండ్రి చేయి పట్టుకుని నడిచేటప్పుడు గోతిలో పడిపోయే ప్రమాదం ఉంది. కాని తండ్రే పిల్లవాడి చేతిని పట్టుకున్నప్పుడు వాడికి భయమెందుకు? భగవంతుడే మన చెయ్యి పట్టుకునే అంత భక్తిని పెంపొందించుకోవాలి. లౌకిక ప్రాపంచిక కోర్కెలను ఒకటి వెంట ఒకటిగా విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టడం మానేసి పెంచుకుంటూ పోతాము. అలాంటప్పుడు ఆధ్యాత్మికంగా విజయం సాధించగలం అని ఎలా ఆశించగలరు? కర్పూరం వెలిగినప్పుడు ఏమీ మిగలదు. నిత్యానిత్య వస్తు విచారం పరిసమాప్తమై ఉత్తమ సమాధి ప్రాప్తించేటప్పుడు నువ్వు, నేను, ప్రపంచం అనే స్ఫురణే ఉండదు. ఎందుకంటే అప్పుడు అంతఃకరణం బ్రహ్మంలో లయిస్తుంది. రైలు ఇంజిన్ తాను వేగంగా వెళ్లి గమ్యస్థానాన్ని చేరటమేగాక సరకు బండ్ల నెన్నింటినో తనతో కూడా లాక్కుని పోగలుగుతుంది. అవతార మూర్తులు అలాంటివారు. పాపభారంతో కుంగిన జన సమూహాలను వారు భగవత్సన్నిధానానికి కొనిపోగలుగుతారు. చెరువులో చేపలు ఎంత దూరంలో ఉన్నా నోరూరే ఎరను నీటిలో వేయగానే 4 వైపుల నుంచి అవి అక్కడికి వచ్చి పడతాయి. అలాగే శ్రద్ధాభక్తులనే ఎంతో ఎవరి హృదయం పూర్ణమై ఉంటుందో భగవానుడు అలాంటి భక్తుడి పట్ల అతి శీఘ్రంగా ప్రసన్నుడవుతాడు. అనాహత ధ్వని సదా దానంతటదే సాగుతోంది. అదే ప్రణవనాదం అనగా ఓంకారధ్వని. అది పరబ్రహ్మ నుంచి వెలువడుతోంది. దాన్ని యోగులు మాత్రమే ఆలకించగలరు. సామాన్య లౌకిక జనం దాన్ని వినలేరు. ఒకవైపు నాభి ప్రదేశం నుంచి, మరోవైపు పరబ్రహ్మ నుంచి ఆ నాదం వెలువడుతున్నట్లు యోగులు గ్రహించగలరు. క్రోధం తమోగుణ లక్షణం. కోపోద్రిక్తుడైన వాడు వివేకాన్ని కోల్పోతాడు. అది ఎంత బలవంతమైనదంటే హనుమంతుడి వంటి విజ్ఞానిని సైతం కొద్దిసేపు వివేకం లేకుండా చేసింది. హనుమంతుడు లంకకు నిప్పంటించాడు. కాని సీతమ్మ ఉంటున్న అశోకవనాన్ని కూడా అది తగులబెడుతుందేమో అని ఊహించేటంత వివేకం అతడికి లేకుండా క్రోధగుణం పనిచేసింది. ఈ చర్మచక్షువులతో అంటే మామూలు కళ్లతో భగవంతుణ్ణి చూడలేరు. సాధన దశలో నీలో ప్రేమ శరీరం నిర్మితమవుతుంది. దాని కళ్ళు చెవులు ప్రేమమయాలే. వాటితో నువ్వు భగవంతుణ్ణి చూసి సంభాషించవచ్చు. చూపుడు వేలుని కంటికి అడ్డం పెట్టుకుంటే అది సూర్యుడిని సైతం కనిపించకుండా చేస్తుంది. వేలు ఎంత, సూర్యుడు ఎంత. అలానే నీకున్న కొద్దిపాటి అహంకారం సైతం భగవంతుడినే నీకు కనిపించకుండా చేస్తుంది. మైదానంలో నిలబడ్డ వ్యక్తి అల్పమైన గడ్డిని, మహోన్నతమైన మర్రి వృక్షాన్ని చూసి, ఆహా, ఈ వృక్షం ఎంత గొప్పది, ఆ గడ్డి ఎంత అల్పమైంది అనుకుంటాడు. కాని అతడే కొండనెక్కి ఎత్తైన శిఖరం నుంచి చూసేటప్పుడు గడ్డి, వృక్షము కూడా హెచ్చు తగ్గుల గుర్తింపరాని ఒకే పచ్చిక మైదానంగా కనిపిస్తుంది. ఇదే విధంగా ప్రాపంచికుల దృష్టికి పనుల్లో ఉచ్చనీచాలు గోచరిస్తుంటాయి. ఒకడు మహారాజని, మరొకడు చెప్పులు కుట్టేవాడని, ఒకడు తండ్రి అని, మరొకడు కొడుకని ఎన్నో వ్యత్యాసాలు తోస్తుంటాయి. కాని దివ్యదృష్టి, ఆత్మదృష్టి ప్రాప్తించిన వ్యక్తికి సర్వం సమంగా తోస్తుంది. శుభాశుభాలు, ఉచ్చనీచాలు అనే తారతమ్యాలు రూపుమాసిపోతాయి. నేను అని చెప్పడంలోని నేను ఎవరు? లింగ శరీరం లేక జీవాత్మ, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్రాలతో కూడినదే లింగ శరీరం. జీవాత్మ ఎవరు? అష్టపాశాలచే బంధింపబడిన ఆత్మ. చిత్తం అంటే ఏమిటి? ఓహో అంటూ లేచి నిలబడి ముందుకు వచ్చేది. నువ్వు భగవంతుడికి దేన్ని సమర్పించినా 1000 రెట్లు అదనంగా నీకు తిరిగి ముడుతుంది. కాబట్టి నీ పని ముగిసినాక కృష్ణార్పణమస్తు అని గాని, రామార్పణమస్తు అని గాని,
భగవదర్పణమస్తు అని గాని నీళ్లు విడువాలి. భగవంతుణ్ణి పూర్తిగా ఎవరు గ్రహించగలరు? అందుకు మనం నోచుకోనూ లేదు. అది మన విధి కాదు. మనం అతడి దర్శన భాగ్యం పొందగలిగితే చాలు. భగవంతుడొక్కడే సత్యమని స్వానుభవంతో గ్రహించగలిగితే చాలు. పావన గంగానది వద్దకొచ్చి ఒకడు ఆ జలాన్ని తాకాడు అనుకోండి, అప్పుడతడు తాను గంగోత్రి గోముఖం నుండి గంగాసాగరం వరకు గంగా దర్శన లాభాన్ని, గంగాస్పర్శన భాగ్యాన్ని పొందినట్లే గదా. ధ్యానకాలంలో మాత్రమే భగవంతుణ్ణి గురించి చింతిస్తూ ఇతర సమయాల్లో పూర్తిగా భగవంతుణ్ణి మరచి ఉండవచ్చుననా మీ అభిప్రాయం? అలా కాదు. నీ హృదయకమలంలో దేవుణ్ణి ప్రతిష్ఠించాక దైవచింతనమనే దీపాన్ని సదా వెలుగుతూ ఉండనివ్వాలి. లోక వ్యవహారాలను జరిపేటప్పుడు మధ్య మధ్య దృష్టిని అంతర్ముఖం చేసి ఆ దీపం వెలుగుతోందో లేదో గమనిస్తూ ఉండాలి. దీపం చుట్టూ నీడలాగా ఒక మహాత్ముని దగ్గర వారు అతని మహత్యాన్ని గ్రహించలేరు, దూరంగా ఉండేవారు గ్రహించగలుగుతారు. ఆత్మపరిశుద్ధికి తోడ్పడే సాధనాంగాలు ఇవి: 1. సాధు సాంగత్యం, 2. శ్రద్ధ, గురువాక్యాల పట్ల భక్తి విశ్వాసాలు, 3. నిష్ఠ, 4. భక్తి, 5. భావం, భగవద్భావనలో తన్మయత్వం, 6. మహాభావం, పై భావం తీవ్రం కావడం, 7. ప్రేమ, అఖండమైన భగవద్భక్తి. మహాభావం మహాపురుషులకు లేక అవతార మూర్తులకే గాని జీవులకు సాధారణంగా లభించేది కాదు. అతడు ఇంద్రియాలను సంపూర్ణంగా జయించి ఉంటాడు. శరీర స్పృహే అతడికి ఉండదు. విగ్రహం అంటే కేవలం మట్టి కాదు, భగవంతుని చైతన్యం అందులో వ్యక్తమవుతుంది. మీరు ఒక విగ్రహాన్ని పూజించినప్పుడు మీరు తననే పూజిస్తున్నారని దేవునికి తెలియదా? జ్ఞానిలో కనిపించే స్వల్పదోషాలు అంతగా గమనించతగ్గవి కావు. చంద్రమండలంలో కనిపించే మచ్చలు చంద్రుడు తన కాంతులను వెదజల్లటంలో అడ్డురావటం లేదు కదా. భక్తుడు భగవంతుణ్ణి దర్శించగలమా? శ్రీరామకృష్ణులు తప్పక దర్శించవచ్చు. సాకారం, నిరాకారం రెండింటినీ దర్శించవచ్చు. భగవంతుని సాకారమైన చిన్మయ రూపం దర్శింపవచ్చు. మానవ రూపం దాల్చిన భగవంతుని ప్రత్యక్షంగా దర్శించుకోవచ్చు. అవతార మూర్తిని దర్శించటం సాక్షాత్తు భగవంతుణ్ణి దర్శించినట్లే అవుతుంది. ప్రతి యుగంలోనూ భూమిపై భగవంతుడు మానవుడుగా అవతరిస్తున్నాడు సుమా. తప్పుడు విషయాలను సరియైనవని అంటూ నీ నైతిక ప్రమాణాన్ని ఎన్నడూ హీనపరచుకోకు. నీవు చేసే పని తప్పు, చెడు అని తెలిస్తే చేయక తప్పనిసరి అయితే దాన్ని చెయ్యి, కాని అది సరియైనదని మాత్రం అనకు. ఎందుకంటే ఆ విధంగా తప్పుడు విషయాన్ని సరియైనదనటం మరణ సదృశమైన ఆత్మద్రోహం. శంభు గురుదేవులతో, అయ్యా, అనేక ఆసుపత్రులు, డిస్పెన్సరీలు కట్టించాలన్నది నా కోరిక. అలా చేయడం వల్ల బీద సాధనకు ఎంతో మేలు జరుగుతుంది. గురుదేవులు, శంభు, నిన్ను ఒక విషయం అడగాలి. భగవంతుడు ప్రత్యక్షమైనట్లయితే నువ్వు ఆయనను కోరుకుంటావా, లేక కొన్ని ఆసుపత్రులు, డిస్పెన్సరీలు కావాలని కోరుకుంటావా? ఆయన్ను పొందినట్లయితే మరేదీ రుచించదు. కలకండ పానకం రుచి చూశాక మామూలు బెల్లం పానకం రుచించదు. మిఠాయి లేక చక్కెర పడ్డ చోట చీమలు తమంత తామే వచ్చి చేరుకుంటాయి. చక్కెర అవటానికి ప్రయత్నించు, అంటే ఆత్మజ్ఞాన మాధుర్యాన్ని పొందడానికి ప్రయత్నించు. అప్పుడు భక్తులనే చీమలు తమంత తామే నీ వద్దకు వస్తారు. భగవదాదేశం లేకుండా నువ్వు బోధలు చేయడం మొదలు పెడితే ఆ బోధలు నిస్సారాలై కొరగానివవుతాయి. వాటిని ఎవరూ రెక్కించి వినరు. భక్తి చేగాని, మరే ఇతర సాధన చేగాని ముందు భగవంతుణ్ణి పొందాలి. సాగర గర్భంలో అనేక విలువైన వస్తువులు ఉన్నాయి, కానీ వాటిని నేల మీద నివసించేవారు చూడలేరు. అదే విధంగా సాధారణ స్థితిని దాటి పైకి వెళ్లే ప్రజ్ఞ లేనివారు, ఒక ఆధ్యాత్మిక సాధకుడు సమాధి స్థితిలో పొందే అనుభవాలను అర్థం చేసుకోలేరు. మంచి వక్త, బోధకుడు అయివుండి ఆత్మవికాసం లేనివాడు ఎలాంటివాడో తెలుసా? అతగాడు తన వద్ద కుదువబెట్టిన పరుల ద్రవ్యాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తి వంటివాడు. ఇతరులకు అతడు ధారాళంగా ఉపదేశిస్తాడు, దానివల్ల తనకేం నష్టం? అతడు బోధించే భావాలు అరువు సొమ్ములు గదా. డబ్బు, కీర్తి, గౌరవాలను కోరి భగవంతుణ్ణి ప్రార్థించే పక్షంలో నీ కోరికలు కొంతమేరకు తప్పక సిద్ధిస్తాయి. కానీ వాటి వెనుకే పెద్ద పులి దాగి ఉందని జ్ఞాపకం ఉంచుకోండి. రోగం, శోకం, ధన నష్టం, మానహాని మొదలైన ఈ పెద్ద పులులు సజీవమైన పులి కంటే 1000 రెట్లు భయంకరాలు. మృత్యువు గుర్తు ఉంటే నాది నాది అని విర్రవీగి ఈ భ్రాంతుల్లో పడి
బంధాలలో చిక్కుకోవు. నీ భార్య, బిడ్డ, బంధువులు అందరినీ నీ సహచరులుగా భావించు, కాని నీ సొంతమే అని భావించవద్దు. భగవంతుడికి పేదల, దీనుల భక్తి ఎంతో రుచిస్తుంది. రారాజు దుర్యోధనుడు శ్రీకృష్ణుడికి తన సిరి సంపదల వైభవాన్ని చూపినప్పటికీ శ్రీకృష్ణుడు పేదైన విదురుడి ఆతిథ్యాన్నే స్వీకరించాడు. భగవంతుడు భక్తవత్సలుడు. దూడ వెంట పరుగులిడే ఆవులా భగవంతుడు భక్తుడి వెంటబడి పోతూ ఉంటాడు. భగవంతుని ఆ ప్రేమ నిమిత్తం యోగులు యుగయుగాల పర్యంతం యోగం అభ్యసిస్తారు. ప్రేమ ఉద్దీపనమైనప్పుడు భగవంతుడు అయస్కాంతంలా నిన్ను తన వద్దకు లాక్కుంటాడు. నాచుతో కప్పబడిన చెరువులో ఈదులాడే చేపలు పైకి కనిపించని రీతిలో భగవంతుడు మనుషులకు కానరాకుండా మానవ హృదయంలో వసిస్తున్నాడు. వలలో మొదట పెద్ద చేపలే చిక్కుకుంటాయి. పిదప బెస్తవాడు కాలితో బురదను కలయబెడతాడు. అప్పుడు చిన్న చేపలు పైకి లేచి వస్తాయి. అవి చూస్తుండగానే పట్టుబడిపోతాయి. భగవంతుణ్ణి తెలుసుకోకుంటే లోపల ఉన్న చిరుచేపలు అనగా కోర్కెలు మెల్లమెల్లగా బయటకు వస్తాయి. కేవలం పండితుడైనంత మాత్రాన ప్రయోజనం ఏమిటి? భగవల్లాభం పొందిన వారి కామక్రోధాలు నామమాత్రాలే. అవి కాలిపోయిన త్రాడు లాంటివి. అది చూడటానికి తాడులా కనిపించినా ఉఫ్ అని ఊదగానే చెల్లాచెదరైపోతుంది. విధి వేయి తలుపులు మూసి ఉంచినా ప్రయత్నం ఒక్క కిటికీనైనా తెరుస్తుంది. అందుకే ప్రయత్నం ఎన్నటికీ మానకు. అదే నిన్ను తప్పక గెలిపిస్తుంది. అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది. మంచితనం హృదయాన్ని దోచుకుంటుంది. ఎత్తైన పర్వతాలను ఎక్కేందుకు ఎలా వంగి నడుస్తామో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కొంత అణుకువతో మెలగాలి. అనుభవించడానికంటూ సంసారంలో ఏముంది? కామిని కాంచనాల, అవి కేవలం క్షణికానందం మాత్రమే. ఇప్పుడుంటుంది, ఇంతలోనే కనుమరుగైపోతుంది. సంసారమనేది ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ దట్టమైన మేఘాలతో నిండి ఉన్న ఆకాశం లాంటిది. అందువల్ల సూర్యుడు కనిపించడు. సంసారంలో అధిక పాలు దుఃఖమే. కామిని కాంచనాలనే మేఘాలు సూర్యుణ్ణి కనిపించనివ్వవు. అప్పుడప్పుడు కనీసం వారం లేక 3 రోజులు లేదా 1 రోజు అయినా ఏకాంతవాసం చేయాలి. ఏకాంతవాసంలో సాధన చేసేటప్పుడు సంసారం నుండి పూర్తిగా వైదొలగండి. భార్య, కుమారుడు, కుమార్తె, తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి, బంధువులు ఎవరూ సమీపంలో ఉండరాదు. ఏకాంతవాసంలో సాధన చేసేటప్పుడు నాకు ఎవ్వరూ లేరు, భగవంతుడే నా సర్వస్వము అని తలచాలి. జ్ఞానం కోసము, భక్తి కోసము విలపిస్తూ ఆయన్ను ప్రార్థించాలి. యజమాని తానెంత సంపన్నుడైనప్పటికీ పనివాడు ప్రేమ పూర్వకంగా సమర్పించే చిరుకానుకను కూడా మహదానందంతో తీసుకొంటాడు. అలాగే భగవంతుడు మహామహిమాఢ్యుడు, సర్వశక్తి సమన్వితుడు అయినప్పటికీ భక్తుడు చిత్తశుద్ధితో అర్పించే చిరునివేదనను కూడా కరుణాంతరంగుడై పరమానంద భరితుడై పరిగ్రహిస్తాడు. నీ భక్తి విశ్వాసాలను, మనోభావాలను నీ వద్దే గోప్యంగా ఉంచుకో. నలుగురి ముందు వాటిని ఎప్పుడూ వెల్లడించకు. అలా వెల్లడిస్తే నీకు గొప్ప నష్టం వాటిల్లే అవకాశముంది. పిసినారికి ధనం పట్ల ఉండే ప్రేమ, పతివ్రతకు భర్త పట్ల ఉండే ప్రేమ, తల్లికి బిడ్డపై ఉండే ప్రేమ, ఈ 3 కలిస్తే ఎంత ప్రేమ కలుగుతుందో అంత ప్రేమ భగవంతుడిపై కలిగితే భగవంతుడు తప్పకుండా సాక్షాత్కరిస్తాడు. ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థాయి అనేది అతడు పొందిన ఆధ్యాత్మిక అనుభవాల ద్వారా కాకుండా అతని ప్రవర్తన, అతనిలోని మంచితనం, పవిత్రత మొదలగునవి ఎంత బాగా అభివృద్ధి చెందాయి అనేదాని మీద ఆధారపడి ఉంటుంది. భక్తుడు ముందుగా విచారణ చేసి ఇంద్రియ నిగ్రహం సాధించాలా? శ్రీరామకృష్ణులు అది ఒక మార్గమే. దీనినే విచారణ మార్గం అంటారు. కానీ భక్తి మార్గం అవలంబించటం ద్వారా అంతరింద్రియాలు వాటంతటా అవే నియంత్రించబడతాయి. అది సులభమైన మార్గం. భగవంతుడి పట్ల ప్రేమ పెరిగే కొద్దీ ఇంద్రియ సుఖాలు చప్పగా, రుచిహీనంగా గోచరిస్తాయి. తమ పిల్లవాడు మరణించిన రోజు దంపతులకు శారీరక సుఖం మీద మనస్సు పోదు కదా. కప్పపిల్ల తోక రాలిపోయినప్పుడు నీటిలోనూ నేల మీద నివసించగలుగుతుంది. భ్రాంతి గొలిపే అజ్ఞానమనే తోక రాలిపోయిన మానవుడు ముక్తుడై స్వతంత్రుడు అవుతాడు. అప్పుడు అతడు భగవంతుడిలోనూ సంసారంలోనూ కూడా సమానంగానే నెలకొని ఉండగలడు. పడవ నీటిలో ఉండవచ్చు, కానీ నీరు పడవలో ఉండకూడదు. మనం సంసారంలో ఉండవచ్చు, కానీ సంసారాన్ని మనలో చేరనివ్వకూడదు. కలియుగంలో భగవద్భక్తి లేని కర్మ నిలువదు. అది ఇసుక మీద భవనాన్ని నిర్మించాలి అనుకోవడం వంటిది. మొదట భక్తిని అలవరచుకో, ఆ తరువాత ఇతరమైనవన్నీ చేయి.
భక్తి చేత నేను అనే అహం నశించి అంతా భగవంతుడే అనే భావం కలుగుతుంది. చెరువు నీటి మీద తేలే చెత్తను, పాచిని కాస్త తొలగిస్తే మళ్లీ అవి నీటిని ఆవరిస్తాయి. కానీ వాటిని పూర్తిగా తొలగించి వెదురు కర్రలను అడ్డంగా కడితే అవి మళ్లీ కమ్ముకోలేవు. అలాగే మాయను ఎప్పుడో ఒకసారి నిరోధిస్తే మళ్లీ వచ్చి అది మనలను బాధిస్తూనే ఉంటుంది. కానీ హృదయంలో భక్తి జ్ఞానాలనే ఆవరణాన్ని నిర్మించుకుంటే మాయ ఇక మనలను ఆవరించలేదు. అప్పుడది శాశ్వతంగా తొలగిపోతుంది. ఇదే భగవత్ సాక్షాత్కారం లభించే మార్గం. అవతార మూర్తులు దైవశక్తులతో, దైవ సంపదలతో ఆవిర్భవిస్తారు. బ్రహ్మానుభవంలో మహోత్తమానుభవం నుంచి అతి సామాన్యానుభవం వరకు ఉన్న ఏ అనుభవాన్నైనా, స్థితినైనా సంకల్ప మాత్రాన వారు పొందగలరు, దానిలో నెలకొని ఉండగలరు. పరితప్త హృదయుడవై భగవంతుణ్ణి ప్రార్థించు, విలపించు. దీని మూలంగా చిత్తశుద్ధి కలుగుతుంది. స్వచ్ఛమైన నీటిలో సూర్యుని ప్రతిబింబాన్ని చూడగలం. అదే విధంగా భక్తుని నేను అన్న అద్దంలో భక్తుడు జగన్మాతను దర్శించగలడు. మొదట అద్దాన్ని అనగా మనసుని బాగా తుడవాలి. మరకలు ఉంటే ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు. గాలి వీచినంతసేపు ఉక్కగా ఉంటే విసనకర్రతో విసురుకుంటాం. ధనికులకు, దరిద్రులకు అందరికీ సమానంగా హాయినొసగే మలయ మారుతం వీచనారంభించగానే విసనకర్రను పక్కన పెడతాం. పరమావధిని పొందటానికే దైవ సహాయం లేనంతకాలం స్వప్రయత్నాన్ని సాగించాలి. కానీ అదృష్టవశాత్తు ఆ తోడ్పాటు లభించినప్పుడు ఇక శ్రమ పడటం, సాధన చేయటం అనావశ్యం. అంతదాకా మాత్రం శ్రమ పడక తప్పదు. మామూలు మనిషి ఆధ్యాత్మికత గురించి బస్తా గింజలన్నీ మాటలు మాట్లాడతాడు. కాని అతడి ఆచరణ ఒక గింజంత కూడా ఉండదు. కుండలిని ప్రబోధం గాంచితేగాని ఆత్మ ప్రబోధం కలుగదు. కుండలిని శక్తి మూలాధార కమలంలో నిద్రాణమై ఉంటుంది. అది మేలుకొన్నప్పుడు సుషుమ్నలో ప్రవేశించి స్వాదిష్టాన మణిపూరకాది పద్మాల గుండా వెళ్లి చివరకు సహస్రారాన్ని చేరుతుంది. అప్పుడు సమాధి స్థితి లభిస్తుంది. భయపడవద్దు, భగవానుణ్ణి ప్రార్థించు. ఆయన అన్నింటినీ అనుకూలంగా మారుస్తాడు. ఆయనేమీ పరాయివాడు కాదు. ఆయన మనవాడు, మన ఆప్తుడు అని నీ గుండె లోతుల్లో గుర్తెరిగి ఆయనను ప్రార్థించు. సర్వం చక్కబడుతుంది. ఒకసారి స్వామి వివేకానంద చక్కగా తలదువ్వుకుని శ్రీరామకృష్ణ పరమహంస గురుదేవుల వద్దకు వచ్చారు. గురుదేవులు వెంటనే నరేంద్రుని వద్దకు వెళ్లి తలను చెరిపివేసి ఇలా చెప్పారు: నాయనా నరేన్, మనము ఇందుకొరకు కాదు ఈ భూమిపైకి వచ్చినది. సంసారులకు గతి లేదా అంటే ఉన్నది, ఖచ్చితంగా ఉంది. కొన్ని రోజులు ఏకాంతవాసం చేస్తూ సాధనలు చేయాలి. ఇలా చేయడం వల్ల భక్తి లభిస్తుంది, జ్ఞానం లభిస్తుంది. ఆ పిదప సంసారంలో జీవించినా దోషం ఉండదు. భగవన్నామం చెవిన పడగానే ఎవరి ఒళ్ళు పులకరించి కళ్ల నుండి ఆనందాశ్రువులు కారుస్తాడో అతడికి నిశ్చయంగా మరుజన్మ ఉండదు. సుఖదేవుడు బ్రహ్మర్షి, ఆయన జ్ఞాని కాదు. మూర్తీభవించిన జ్ఞానమే ఆయన జ్ఞాని అని ఎవరిని పేర్కొంటాం? సాధనలు చేసి ఎవరు జ్ఞానం సంతరించుకున్నాడో అతన్ని. సుఖదేవుడో జ్ఞానమూర్తి, అంటే జ్ఞానమే అవతారంగా వచ్చినవాడు. సుఖదేవుడు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని. పరీక్షిత్తు మహారాజుకి శ్రీ భాగవతాన్ని ఉపదేశించి లోకానికి ఎనలేని ఉపకారం గావించిన మహాత్ముడు ఇతను. శ్రీ వెంకటేశ్వర స్వామికి, పద్మావతికి కళ్యాణం గావించిన మహనీయ మూర్తి ఈ సుఖదేవుడు. మామిడి పండు తిని ఎవరికైనా తెలుస్తుందేమో అని పెదవులను బాగా తుడుచుకునేవారు కొందరుంటారు. మరికొందరో తమ పొక మామిడి పండు లభించినంతనే ఇతరులను కేకవేసి పిలిచి వారితో కూడా దాన్ని పంచుకుని తింటారు. ఇలాగే కొందరు బ్రహ్మ సాక్షాత్కారం పొంది బ్రహ్మానందాన్నంతా తామే అనుభవిస్తుంటే, మరికొందరు ఆ సాక్షాత్కారాన్ని పొంది ఇతరులకు కూడా ఆ దివ్యానుభవాన్ని కలిగించే వరకు శాంతి నొందలేరు. లౌకికమైన అనేక కర్మలలో చిక్కుబడిన సాధకుడు అప్పుడప్పుడు ఏకాంత ప్రదేశాలకు వెళ్లి 3 రోజులు గాని, అధమ పక్షం 1 రోజు గాని కుటుంబంతో, ప్రపంచంతో ఎటువంటి సంబంధం పెట్టుకోకుండా భగవత్ సాక్షాత్కారానికే ఆధ్యాత్మిక సాధనలు అనగా జపధ్యానాలు, నామస్మరణం మొదలైనవి అనుష్ఠించాలి. నేనొక గుడ్డను తెర మాదిరి అడ్డంగా పట్టుకుంటే ఎప్పటిలా నేను మీకు దగ్గర్లోనే ఉన్నప్పటికీ మీరు నన్ను చూడలేరు. అలాగే భగవంతుడు మీకు అన్నిటికంటే సన్నిహితుడై ఉన్నా అహంకారమనే తెర వల్ల మీరు ఆయన్ను చూడలేకపోతున్నారు. నరుణ్ణి నారాయణుడి వద్దకు అవలీలగా చేర్చేది నిష్కాపట్యం. రాళ్లులేని చక్కగా సాగు చేయబడ్డ నేలలో విత్తనాలు సులువుగా అంకురించి పెరిగి ఫలించే తీరులో, నిష్కపటచిత్తుడి మృదుల హృదయంలో తత్వబోధనలు చక్కగా నాటుకుని ఫలవంతాలవుతాయి. పిల్లికున తన తల్లి ఎక్కడ పెడితే అక్కడ నిశ్చింతగా నిద్రపోతుంది, ఆడుకుంటుంది. దానికి తెలుసు తన బాగోగులు తల్లి చూసుకుంటుంది అని. పసిపిల్లలు తమ రక్షణ కోసం తలలు పగలగొట్టుకోరు.
వారికి తెలుసు తమ బాగోగులను తల్లిదండ్రులు చూసుకుంటారు అని. ఇంతటి నమ్మకం, శరణాగతి భగవంతుడి పట్ల ఉండాలి. మనం భగవంతుని వైపు వెళ్లే కొద్దీ, ఆధ్యాత్మిక జీవితానికి అలవాటు పడే కొద్దీ ప్రారబ్ధ కర్మ పరివర్తన చెందుతుంది. మన ప్రస్తుత కర్మగతి కూడా మారుతుంది. ఎప్పుడు చూసినా గీత 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 అంటూ పలవరిస్తూ కూర్చోకండి. మీకు మాదిరిగా దుర్బలులకు, బలహీనులకు పరీక్షల కోసమని పుస్తకాలను అదే పనిగా బట్టీపడుతూ వయస్సు రాకుండానే జవసత్వాలు ఒడిగిపోయిన వాళ్లకు గీతా సందేశంలోని సారం నిజంగా వంటబట్టదు. మీ వంటి వాళ్లు గీతా సందేశాన్ని ఆచరణలో పెట్టలేరు. చక్కగా ఆట స్థలంలోకి పోయి ఫుట్బాల్ లేక మరో ఆట ఆడటం బాగా అభ్యాసం చేయండి. మీ జబ్బలను, కండరాలను బలంగా పెంచండి. దృఢంగా, బలంగా తయారవ్వండి. అప్పుడే గీతా సందేశాన్ని సక్రమంగా అర్థం చేసుకోగల యోగ్యత మీకు లభిస్తుంది. వెదురు బద్దను విల్లులా వంచి చేపలు పడుతూ ఉంటారు. వెదురు తిన్నగానే ఉంటుంది, కానీ ఇక్కడ వంగి ఉంది ఎందుకు? చేపలు పట్టడానికి. కోర్కెలే చేపలు, కనుకనే మనస్సు సంసార జీవితం కేసి వంగి ఉంది. కోర్కెలు లేకుంటే సహజంగా మనస్సు ఊర్ధ్వముఖంగానే ఉంటుంది. భగవంతుడు తనను కోరేవారి పట్ల మాత్రమే పక్షపాతం వహిస్తాడని అందరూ అనుకుంటారు. నిజమే, కాని అందరూ అనుకున్నట్లు కాదు. ఎలా అంటే, పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నప్పుడు తల్లి అంతగా పట్టించుకోదు. కాని అమ్మే కావాలని పట్టుబడితే తల్లి వచ్చి ఎత్తుకుంటుంది. అలాగే భగవంతుడు కూడా భక్తుడు తన ప్రాపంచిక కోరికలలో మునిగి ఉన్నంత కాలం ఆ మనిషి సంతోషంగా ఉన్నాడులే అని భగవంతుడు పట్టించుకోడు. అలా కాకుండా భగవంతుడే కావాలని పట్టుపడితే భగవంతుడు రాకుండా ఉండలేడు. మీ తల మీద జుట్టుకు నిప్పంటుకున్నప్పుడు చెరువు కోసం ఎంత ఆతృతగా వెదుకుతారో మీ అన్వేషణ అలా ఉండాలి. భగవంతుడి వైపు నీవెంతగా పయనిస్తావో ఆయన నీకు అంతగా పని తగ్గిస్తాడు. క్షణమైనా భగవంతుని తలచకుండా సంసారంలో మునిగిపోయిన వారు కాకి కొట్టిన అనగా ఎంగిలి చేసిన పండు లాంటివారు. మనుషులు తినలేరు, దైవానికి నైవేద్యంగానూ పెట్టలేము. కొబ్బరి చెట్టు ఎదిగే కొద్దీ పాత మట్టలు తమంత తామే రాలిపోతాయి. ఆత్మవిశ్వాసం పొందే కొద్దీ కులభేదం వంటివి తొలగిపోతాయి. పుండు మానిపోతే పుండుపై కట్టు పొలుసు దానంతటా అదే తొలగిపోతుంది. కాని పుండు మానక ముందే పొలుసును లాగి వేస్తే మాత్రం పుండు తీవ్రమై రక్తం కారుతుంది. జీవుడు అద్వైత స్థితిని సాధించే పద్ధతి గురించి రామకృష్ణ పరమహంస ఇచ్చిన వివరణ ఇది. పూజ, జపముల కంటే భగవంతుడి పాదములపై మనస్సు నిలుపుట ద్వారా సులువుగా భగవంతుడిని పొందగలము. ఆధ్యాత్మికంగా ఉన్నవారు ఆధ్యాత్మికత పట్ల విముఖత్వం చూపేవారి సాంగత్యాన్ని విడనాడాలి. ఒక బాణం రాతిని పగలగొట్టలేదు, పైగా రాతి తాకిడికి అది విరిగిపోగలదు కూడా. సహనం కోల్పోయిన వ్యక్తికి సమాజంలో గౌరవం దక్కదు. మాట్లాడడం దేవుడిచ్చిన వరం, కానీ మాటల్ని నీ ఆధీనంలో ఉంచుకుని మాట్లాడు. హనుమంతుడు శ్రీరామునితో ఇలా అన్నాడు: రామా, నేను శరీరంతో తాదాత్మ్యం చెందినప్పుడు నీ దాసుడిని, జీవుడిని అనుకున్నప్పుడు నేను నీలో ఒక అంశను అనగా భాగాన్ని, నన్ను ఆత్మగా భావించినప్పుడు నీవే నేను. ఇది నా నిశ్చితాభిప్రాయం. ఈ ప్రకటన ఆధ్యాత్మిక అనుభవం యొక్క వివిధ దశలను వర్ణించే ఉత్తమమైన నిర్ణయం. అగ్నికి ప్రత్యేక రూపం లేదు, కానీ భగభగ మండే కట్టెల్లో అది వివిధ రూపాలను దాలుస్తోంది. ఇలా నిరాకారాగ్ని సాకారంగా కనిపిస్తుంది. ఇలాగే నిరాకార బ్రహ్మం ప్రత్యేక రూపాలను వహిస్తూ ఉంటుంది. హనుమంతుడు శ్రీరాముడితో: రామా, నిన్ను ఒకప్పుడు పరిపూర్ణుడిగా భావించి ఆరాధిస్తాను, అప్పుడు నన్ను నీలోని అంశగా భావించుకుంటాను. మరొకప్పుడు నిన్ను ప్రభువుగాను, నన్ను నీ సేవకునిగాను భావించి ఉపాసిస్తాను. అయినా తత్వజ్ఞాన దశలో త్వమేవాహం, నువ్వే నేను, నేనే నువ్వు అని నాకు అనుభూతమవుతూ ఉంటుంది. మనుషులు తమ సిరి సంపదలను ఎంతో గొప్పగా భావిస్తారు. బంగారం, వస్తు వాహనాలు ఇవే వారి దృష్టిలో గణనీయాలు. తమ మాదిరే భగవంతుడు కూడా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొదలైన తన సృష్టిజాతాన్ని ఎంతో విశేషంగా ఎంచుతాడని వారి అభిప్రాయం. భగవంతుడి చేతలను పొగిడితే అతడు సంతోషిస్తాడని వారి భావం. అది వారి అజ్ఞానం. ప్రపంచంలోని జనులు కామం, ధనం, పదవి, అధికారము కొరకు పిచ్చివాళ్లవుతారు. నిజానికి ఈ ప్రపంచమే ఒక పెద్ద పిచ్చాసుపత్రి. చాలా మందికి క్షణభంగురమైన వస్తువుల కొరకు పిచ్చెక్కుతున్నప్పుడు నేను అవ్యయము, శాశ్వతమైన దానిని పొందడానికి పిచ్చిపట్టినవాడిని. భగవంతుడి పట్ల మీకు దృఢ విశ్వాసము, అతన్ని పొందాలనే తీవ్రవాంఛ ఉండే పక్షంలో అతడి అనుగ్రహంతో మీ జీవితంలో అసాధ్యం అనుకున్నవి సైతం సాధ్యం కాగలవు. ఏ పని చేయటానికైనా భగవంతుడే ప్రేరేపిస్తుంటే నా పాపానికి నేను బాధ్యుణ్ణి కానుకగా? దుర్యోధనుడు కూడా ఇలాగే అన్నాడు.
ఓ సర్వేశ్వరా, నువ్వే నా హృదయాంతర్వర్తివి, నువ్వేమి చేయిస్తే నేనది చేస్తున్నాను. కాని భగవంతుడే కర్త అని తాను నిమిత్త మాత్రుడనని నిజంగా నమ్మేవాడు ఎలాంటి పాపాన్ని చేయలేడు. నిజానికి హృదయం పరిశుద్ధమైతేనే కాని భగవంతుడున్నాడని కూడా నమ్మలేడు. బ్రహ్మ సాక్షాత్కారాన్ని కలిగించేది మాయే. మాయ యొక్క తోడ్పాటు లేని పక్షంలో ఎవరు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలరు? శక్తిని, అంటే భగవంతుడి సృజనాధిక రూపమైన మాయాశక్తిని దర్శించకుండా భగవంతుణ్ణి చూడలేం. పులిలో సైతము దేవుడు ఉండుట నిజమే, కాని అందుకే మనము ఆ జంతువునకెదురుగా పోయి నిలువవచ్చునా? పరమ దుర్మార్గులందు సైతము భగవంతుడుండుట నిజమే, అయినను మనము వారి సహవాసము చేయుట సరికాదు. నీరు అంతయు నారాయణ స్వరూపమే కాని అన్ని రకముల నీళ్లను త్రాగుటకు పనికిరావు. అటులనే భగవంతుడు సర్వాంతర్యామి అయి యుండుట నిజమే, అయినను సర్వప్రదేశములు మనము దర్శింపదగినవి కావు. కొన్నిటిని దర్శింపనగును, కొన్నిటిని దూరము నుండియే సలాము చేసి పొదిగినవిగా యున్నవి. అహంకారం కారణంగా జీవుడు భగవంతుణ్ణి చూడలేడు. మేఘం అడ్డు వచ్చినప్పుడు సూర్యుడు కానరాడు. సూర్యుడు మనకు కనిపించడం లేదు కాబట్టి ఆయన లేడని చెప్పగలమా ఏమిటి? సూర్యుడు ఉండనే ఉన్నాడు. కాపట్యాన్ని, వంచనను వీడి అంతరంగంలో భక్తి కలిగి ఉండు. వ్యాపారం గాని ఇతరమైన ఉద్యోగం గాని చేసేవారు కూడా సత్యాన్ని పరిపాలించాల్సిందే. సత్యమే ఈ కలియుగానికి విధింపబడ్డ తపస్సు. భగవంతుని పొందాలనుకునే వారికి ఎటువంటి మినహాయింపులు ఉండవు. జ్ఞానులు విచారణ మార్గాన్ని అనుసరిస్తారు. విచారణ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో నాస్తిక భావం జనించే ప్రమాదం ఉంది. కాని ఆయన్ను దర్శించాలన్న తీవ్ర ఆకాంక్ష కలిగిన భక్తుడు నాస్తిక భావం కలిగినప్పటికీ భగవచ్చింతన మాత్రం వీడడు. తాతల కాలం నాటి నుండి వ్యవసాయాన్నే వృత్తిగా కలిగి ఉన్న వ్యక్తి అతివృష్టి లేక అనావృష్టి కారణంగా ఫలసాయం ఏమీ దక్కనప్పటికీ తన వ్యవసాయాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉంటాడు. ఎందువల్లో తెలియకుండానే భగవంతుణ్ణి భజించటం కూడా ఉంది. ఈ స్థితి లభించిందంటే ఇక కోరదగ్గదేదీ ఉండదు. ఇలాంటి భక్తిని పొందిన వ్యక్తి ఇలా అంటాడు: పరమేశ్వరా, నాకు ఐశ్వర్యం వద్దు, కీర్తి వద్దు, సౌఖ్యం వద్దు, మరేమీ వద్దు. నీ పాదారవిందాల్లో నాకు వినిర్మల భక్తిని అనుగ్రహించు. ఇదే నాకు కావలసింది. ఓం నమో భగవతే రామకృష్ణాయ. నువ్వు ఏ మార్గం గుండా వెళ్ళినా సరే, హిందూ, ముసల్మాన్, క్రైస్తవం, శాస్త్రం, వైష్ణవం లేక బ్రహ్మ సమాజం, అసలు విషయం వ్యాకులతే, భగవంతుడే అంతర్యామి. నువ్వు తప్పు మార్గం గుండా వెళ్ళినా సరే, వ్యాకులత ఉంటే చాలు, ఆయనే మళ్లీ నిన్ను సరైన మార్గంలో ప్రవేశపెడతాడు. ఇతరుల గుణావగుణాలను గురించి చర్చిస్తూ కాలం గడిపే వ్యక్తి జీవనం వ్యర్థమైపోతుంది. ఎందుకంటే అతడి కాలం ఆత్మచింతనలో గాని పరమాత్మ చింతనలో గాని వినియోగపడటం లేదు. పైగా ఇతరుల మంచి చెడులను విమర్శించటంలో వ్యర్థమైపోతోంది. ఇంద్రజాల ప్రదర్శనలో అనగా మేజిక్లో చూస్తాము కదా, ఒక తాడులో అనేక ముడులు వేసి ఆ తాడు ఒక కొనను ఎక్కడో కడతాడు. రెండో కొసను చేతిలో పట్టుకొంటాడు. చేతిలో పట్టుకొన్న కొసను 1-2 సార్లు విదిలిస్తాడు. అంతే. అన్ని ముడులు విడివడి ఉంటాయి. అయితే మరో వ్యక్తి తలక్రిందులుగా ప్రయత్నించినా ముడులు విడివడవు. గురువు కృప ఉండే పక్షంలో అన్ని ముడులు క్షణంలో విడివడిపోతాయి. భగవంతుడిలో విద్య అవిద్యలు రెండూ ఉన్నాయి. విద్యామాయ మనిషిని భగవంతుని దిశగా తీసుకువెడుతుంది. అవిద్యామాయ భగవంతుడి నుండి దూరంగా తీసుకుపోతుంది. జ్ఞానం, భక్తి, దయ, వైరాగ్యం ఇవన్నీ విద్యామాయలోనివి. వీటన్నిటినీ ఆశ్రయించుకోవడం ద్వారా భగవంతుణ్ణి చేరుకోవచ్చు. అలాంటి వ్యక్తి మరో మెట్టు ఎక్కగానే భగవంతుణ్ణి చేరుకుంటాడు, బ్రహ్మజ్ఞానం పొందుతాడు. ఆ స్థితిలో భగవంతుడే సమస్తం అయి ఉన్నాడని యథార్థంగా బోధపడుతుంది. యథార్థంగా చూడవచ్చు. త్యాజ్యగ్రాహ్య భావాలు అంటే ఇది త్యజింపదగ్గది, ఇది స్వీకరింపతగ్గది అన్న భావాలుండవు. అతడు ఎవరి మీద కోపగించుకోనూ లేడు. అపరిమిత భక్తితో హాని కలుగుతుంది అని అనటం అవివేకం, అసంగత ప్రలాపం. మాణిక్య కాంతులు మనోహరంగాను ప్రశాంతికరంగాను ప్రకాశిస్తాయే గాని తగులబెట్టవు. భగవంతుడి నామరూపాలు అనంతాలు. వీటిలో దేని మూలంగానైనా భగవంతుణ్ణి పొందవచ్చు. ఏ నామంతో, ఏ రూపంలో నువ్వు ఆయన్ను ఆరాధించినా సరే, తన్మూలంగానే నీకు ఆయన సాక్షాత్కారం లభిస్తుంది. సూక్తి సౌరభం. తప్పు చేసేవాడు, తప్పుని ప్రోత్సహించేవాడు, తప్పు చేశాక బాగా చేశావు అనేవాడు, తప్పులో సహకరించినవాడు వీరందరూ పాపములో భాగస్థులవుతారు. నేను సీతామాతను దర్శించాను. ఆమె మనస్సు సంపూర్ణంగా రాముడిలో లయించి ఉన్నది. కాళ్ళు, చేతులు, వస్త్రాలు, ఆభరణాలు, కామం దేనిపైనా ఆమెకు దృష్టి లేదు. ఆమె జీవితమే రామమయమైపోయింది. రాముడు లేకుంటే
రాముని పొందకుంటే ప్రాణం నిలిచేటట్లుగా లేదు. సాధువులు సంసారులతో మాట్లాడేటప్పుడు కేవలం దుఃఖాలను గురించే మాట్లాడటం మంచిది కాదు. వారికి ఆనందం కావాలి. పేదలు 2 రోజులైనా పస్తు ఉండగలరు. ఆహారం తినటంలో ఒకంత ఆలస్యం జరుగుతూనే రోగం బారిన పడే వారితో కష్టాలు, కన్నీరు గురించి మాట్లాడటం మంచిది కాదు. కృత్రిమం ఎప్పుడూ చెడే. కృత్రిమ వేషం అంటే నటన సైతం చెడ్డదే. మనస్సు నీ వేషానికి అనుగుణంగా ఉండకపోతే ఆపదల పాలవుతావు, ఘోర వినాశం పొందుతావు. ఈ రీతిగానే మానవుడు మోసగాడై తప్పుడు పనులు చేయటానికి, అసత్యమాడటానికి కూడా వెనుకాడడు. ఉద్యోగం పోగొట్టుకున్న వ్యక్తి ఉద్యోగార్థం ఒక కార్యాలయం నుండి మరో కార్యాలయానికి తిరుగుతూ పరితపించే విధంగా భగవంతునికే పరితపించాలి. బోధామృతం. అహంకారం ఉంటే భగవద్ దర్శనం కలుగదు. అహంకారం ఎటువంటిదో తెలుసా? అది ఒక గుట్ట వంటిది. అక్కడ వర్షపు నీరు నిలువదు, క్రిందికి దిగిపోతుంది. పళ్ళల్లోనే నీరు నిలుస్తుంది. అక్కడే మొక్కలు పెరుగుతాయి, చెట్లుగా ఎదుగుతాయి, పళ్లను ఇస్తాయి. జ్ఞాన భక్తి మార్గాలు 2 భగవంతుని కడకు చేరుస్తాయి. భక్తి మార్గంలో బాహ్యాచారాలను కాస్త అధికంగానే పాటించవలసి ఉంటుంది. కానీ జ్ఞాన మార్గావలంబి విషయంలో బాహ్య పవిత్రత ఉల్లంఘన అతడికి హాని కలిగించదు. అది జ్ఞానాగ్నిలో దగ్ధం అయిపోతుంది. కార్చిచ్చులో పడవేసినప్పుడు పచ్చని అరటి చెట్టు కూడా దగ్ధమైపోతుంది కదా. మురికిగా ఉన్న గదిలోకి మనమే ప్రవేశించలేము. అలాంటిది చెడు భావాలతో నిండి ఉన్న మనసు అనే గదిలోకి భగవంతుడు ఎలా ప్రవేశించాలని ఆశిస్తారు? మనసు పరిశుద్ధమైతే భగవంతుడు ఆ పవిత్ర ఆసనంలో వచ్చి కూర్చుంటాడు. భగవంతుని దర్శనం కావాలి అంటే 3 రకాల ప్రేమలు ఏకం అవ్వాలి. 1 తల్లికి బిడ్డపై గల ప్రేమ. 2 పతివ్రతకు భర్తపై గల ప్రేమ. 3 పిసినారికి డబ్బుపై గల ప్రేమ. ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు. సేవ అలవర్చుకో, పెత్తనం కాదు. వ్యక్తి ఏదైనా పనిని చేయబోయే ముందు అతడికి విశ్వాసం అనేది కావలసి ఉంటుంది. అప్పుడు ఆ పనిని తలచుకోగానే ఆనందం కలుగుతుంది. అప్పుడే అతడు ఆ పనిని చేయడానికి సంసిద్ధుడవుతాడు. తబలా మీద వాయించే సంజ్ఞలు నోటితో పలకడం తేలికే కాని వాటిని తబలాపై వాయించడం అంత సులభం కాదు. అదే విధంగా మతం గురించి, ధర్మం గురించి మాట్లాడటం తేలిక కానీ దానిని ఒకరు తమ జీవితంలో ఆచరణలో పెట్టగలగడం కష్టతరం. భక్తుడు శరీరాన్నెందుకింత శ్రద్ధగా కాపాడుకోవాలి? గురుదేవులు మూసనుపయోగించి బొమ్మలను తయారు చేసేవారు బొమ్మ బాగా తయారైంది అని నిర్ధారించుకునేంత వరకు ఆ మూసను జాగ్రత్తగా ఉంచుతారు. ఆ తరువాత ఆ మూసను ఉంచవచ్చు, త్యజించను వచ్చు. ఈ శరీర విషయమూ అంతే. ఆత్మజ్ఞానం పొందాలి, భగవంతుని సాక్షాత్కరించుకోవాలి. అంతవరకు శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ తర్వాత ఈ శరీరం ఉన్నా లేకపోయినా పర్వాలేదు. బోధామృతం. తల్లిదండ్రులు నీ పట్ల కనపరిచే ప్రేమ ఆ భగవంతుని ప్రేమయే. తన సృష్టిని సంరక్షించడానికి ఆ ప్రేమని వారికి ఇచ్చింది ఆ భగవంతుడే. దయాళువులో నువ్వు చూస్తున్న దయ భగవంతుని దయ్యే. ఇది నిస్సహాయ జీవులను కాపాడడానికి ఆయన ఇచ్చింది. నువ్వు దయ చూపినా సరే, లేకున్నా సరే, ఆయన ఏదో ఒక విధంగా తన పనిని జరిపిస్తాడు. ఆయన పనిని అడ్డుకునేదంటూ ఏది ఉండదు. మనిషి నిస్సందేహంగా జపధ్యానాలు చేస్తూ ఉండాలి. భగవత్ సాక్షాత్కారాన్ని పొందడానికి భగవదనుగ్రహం ఒక్కటే మార్గం, మరో మార్గం లేదు. తినుబండారాలు, కూరగాయలలాగా డబ్బు పెట్టి దేవుణ్ణి కొనవచ్చుననుకున్నావా? భగవంతుణ్ణి పొందడానికి ఎంత జపం చేశాను, ఎంత తపస్సు చేశాను అని చెప్పడానికి భగవంతునికి ఎవరైనా విలువ కట్టగలరా? ఆయన అనుగ్రహం ఉన్నప్పుడే ఆయన లభ్యమవుతాడు. ఆయన గుమ్మం ముందు ఓపికతో వేచి ఉన్న వారికి భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. ఒక సాధువు చిత్రవర్ణ పట్టకం చూసి నవ్వేవాడు. కారణం ఏమిటంటే దానిమీద తెల్లని కాంతి పడినా పరివర్తనం చెంది ఏ విధంగా వివిధ వర్ణాలుగా గోచరిస్తూ భ్రాంతిని కలుగుజేస్తున్నదో అదే విధంగా ఈ దృశ్య ప్రపంచమంతా భ్రాంతిజనితమని, అవాస్తవమని గ్రహించి నవ్వుకునేవాడు. ఓం నమో భగవతే రామకృష్ణాయ. శ్రీరామకృష్ణులు. ఎవరు నా స్వజనమో వారిని నేను చీవాట్లు పెట్టినా వారు మళ్లీ వస్తారు. ఆహా, నరేంద్రునిది ఎటువంటి స్వభావం! మునుపు కాళీమాతను గురించి నోటికి వచ్చినట్లు ఏదేదో మాట్లాడేవాడు. ఒకరోజు నేను విసిగి వేసారిపోయాను. ధూర్తుడా, ఇకపై ఇక్కడకు రావద్దు అని తిట్టాను. అతడు మెల్లగా బయటకు వెళ్లి హుక్కా సిద్ధం చేసుకోసాగాడు. స్వజనాన్ని ఉపేక్షించినా వాళ్ళు కోపగించుకోరు. భగవంతుని నామాలు, ఆయన ఆరాధనా పద్ధతులు అనంతాలు. ఏ నామంతో పిలిచినా, ఏ మార్గంలో నడిచినా నిశ్చయబుద్ధితో ముందుకు సాగితే ఆయనను తప్పక కనుగొనవచ్చు. చెకుముకిరాయి వేల సంవత్సరాలు నీళ్లలో పడి ఉన్నా
బయటకు తీసి దాన్ని రాతితో కొట్టగానే నిప్పురవ్వని విరజిమ్ముతుంది కదా. అలాగే నియమనిష్టలున్న వ్యక్తికి ఒకప్పుడు దుష్ట సహవాసం ఏర్పడ్డా తన శ్రద్ధాభక్తులు కోల్పోడు. భగవన్నామం వినగానే తిరిగి దారిలోకి వస్తాడు. శాఖా భక్తుడు. మహాశయ, అనేక సంప్రదాయాలున్నాయి కదా, వాటిలో మనం దేన్ని అవలంబించాలి? శ్రీరామకృష్ణులు. పార్వతీదేవి ఒకసారి పరమేశ్వరుణ్ణి ఇలా అడిగింది, నాథా, శాశ్వత బ్రహ్మానందాన్ని పొందడానికి కీలకం ఏమిటి? అందుకు శ్రద్ధే కీలకం అన్నాడు పరమశివుడు. కాబట్టి ప్రతి మానవుడు తన సంప్రదాయంలోని నియమాలను, సాధనలను శ్రద్ధాభక్తులతో అవలంబించడం ధర్మం. శ్రీరామకృష్ణుల సత్యనిష్ట. ఒక భక్తుడి ఇంటికి వస్తానని శ్రీరామకృష్ణులు ఒకసారి ఏదో సందర్భంలో మాట ఇచ్చారు. తమ దర్శనం కోసం వచ్చిన వారితో సంభాషణలో మునిగిపోయి ఆ మాటే మర్చిపోయారు. రాత్రి 11 గంటలకు పడుకోబోయేటప్పుడు ఆ విషయం హఠాత్తుగా జ్ఞాపకానికి వచ్చింది. వెంటనే లాంతరునొకదాన్ని వెలిగింపచేసి బ్రహ్మానంద స్వామిని వెంట పెట్టుకుని ఆ గృహానికి వెళ్లాడు. కాని ద్వారం మూసి ఉంది. ఇంట్లోకి ఒక అడుగు పెట్టి, ఇదిగో నేను వచ్చాను అని పెద్దగా అరిచారు. ఆయన సమస్తాన్ని పరిత్యజించారు గాని సత్యాన్ని మాత్రం పరిత్యజించలేదు. ఉత్సవాలను చూడటానికి వెళ్లినప్పుడు ఆ ఉత్సవంలో అమ్మే వస్తువులలో అది ఎంత చిన్న వస్తువు అయినా సరే ఏదో ఒకటి కొనుక్కురావాలి. ఇట్లాంటి ప్రత్యేక సందర్భాల కోసం పాపం బీదవాళ్లు ఎన్నో రకాల వస్తువులను తయారు చేసి వాటిని అమ్మి డబ్బులు సంపాదించాలి అనే ఆశతో ఆ ఉత్సవాలకు వస్తూ ఉంటారు. ప్రాచీన సంప్రదాయాలను సాధ్యమైనంత వరకు కొనసాగించడానికి ప్రయత్నించాలి. ఇతరులను కూడా అట్లా కొనసాగించేటట్లు ప్రోత్సహించాలి. ఎవరికైనా పాదంలో ముళ్ళు గుచ్చుకుంటే దానిని మరొక ముళ్ళు సహాయంతో తీసి తరువాత ఆ రెంటినీ పారవేస్తారు. అదే విధంగా అవిద్యామాయను అనగా అజ్ఞానాన్ని తొలగించేందుకు విద్యామాయ అనగా బ్రహ్మజ్ఞానం సహకరిస్తుంది. ఆ తరువాత రెంటికి అతీతమైన స్థితిని చేరినప్పుడే నిజమైన జ్ఞానం లభిస్తుంది. తోట యజమాని తోటలో ప్రతి మూలకు పోతున్నప్పటికీ ఎక్కువ భాగం తోటలోని ఆఫీసులోనో లేక తోటలోని ఇంటిలోనో ఉంటాడు. అలానే భగవంతుడికి ఈ లోకంలోని దేవాలయాలును విగ్రహ స్వరూపాలును. జగజ్జనని కార్యం తాను చేయకపోతే ఆ పని ఆగిపోతుందని ఎవరూ అపోహపడకూడదు. జగజ్జనని ఎండుగడ్డిని సైతం ఒక ఉపాధ్యాయునిగా మార్చివేయగలదు. శివోహం అని అందరూ అనరాదు. నేను దేహం కాదు, ఆత్మను. కేవలము సాక్షిభూతుడిని మాత్రమే. ఇది అత్యున్నతమైన ఆధ్యాత్మిక భావన. మహాత్ములు తత్వదర్శనము చేసిన ఆదిశంకరుల వంటి మహాపురుషులు మాత్రమే ఇలా చెప్పవచ్చు. ఎందుకంటే శ్రీరామకృష్ణ పరమహంస గురుదేవులు ఇలా చెబుతారు, దేహాత్మ భావన కలిగిన వారు ఇలా చెప్పరాదు. చేతికి ముళ్ళు గుచ్చుకొనగానే బాధతో నీవు విలవిలలాడుతావు. ఆ స్థితిలో నేను దేహమును కాదు అని చెప్పలేరు. యేసుక్రీస్తును సిలువ వేసి దేహంలో మేకులు కొడుతున్నప్పుడు ఆయన ప్రశాంతంగా దీనుల కోసం ప్రార్థించాడు. ఇంకా పరమహంస గురుదేవులు ఇలా చెబుతారు, నేను సమాధి స్థితిలో ఉన్నప్పుడు, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఈ గొంతుకు ఉన్న వ్రణబాధ నన్ను బాధింపలేదు. అప్పుడు మనసు ఆత్మైక్యం చెంది ఉంటుంది కదా. బాధ్యతారహితంగా ఇంకొకరిపై నిందారోపణలు చేసేవారు తమలోని ఆధ్యాత్మిక గుణాలను కోల్పోతారు. మీరు మంచి వక్త కావచ్చు, కానీ మీరు చెబుతున్న దానిపై మీకు అనుభవం లేకపోతే ఎవరూ మీ మాట వినరు. అయితే మీరు మంచి వక్త కాకపోయినా మీరు చెప్పే అనుభవపూర్వక మాటలు ఇతరులపై ప్రభావం చూపగలవు. పలు శాస్త్రాలు అధ్యయనం చేయడం వలన ప్రయోజనం ఏమిటి? ఈ సంసారమనే నదిని దాటడం ఎలానో తెలుసుకుని ఆచరించడమే కావాల్సింది. అదే ప్రయోజనం. లేకపోతే పాండిత్య అహంకారానికి కారణమై నిష్ప్రయోజనం అవుతుంది. బంగారం అపరిశుభ్ర ప్రదేశంలో ఉన్నప్పటికీ దాని విలువను కోల్పోదు. అది బంగారంగానే ఉంటుంది. మీరు పవిత్ర గుణాలు పెంపొందించుకుని బంగారంగా మారండి. అప్పుడు ఏ పరిస్థితులు మిమ్మలను చలింపజేయలేవు. సముద్ర గర్భంలోని ముత్యాలను పొందగోరితే అనేక ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ఒక్కసారి ప్రయత్నించి ముత్యాలు లేవనడం సరికాదు. అదే విధంగా విశ్వమంతటా ఉన్న భగవంతుని కనుగొనాలంటే కొద్దిపాటి సాధన సరిపోదు. అధైర్యపడక సహనంతో దీక్షగా సాధన చేస్తే ఆయన కృపావర్షం నీపై కురిసే సమయం తప్పక వస్తుంది. బావి త్రవ్వాలని అనుకునేవాడు ఒకే చోట లోతుగా కాకుండా వేర్వేరు చోట్ల కొద్ది కొద్దిగా త్రవ్వడం చేస్తే నీళ్లు లభించవు కదా. అలాగే ఒకే మార్గంలో నిలకడగా ప్రయత్నిస్తేనే భగవంతుని పొందగలుగుతాము. సోమరితనంతో దేన్నీ సాధించలేం. సంసారంలోని సుఖాల పట్ల అనురక్తి ఉన్నవారు
ఏదో ఒక రోజు భగవద్దర్శనం కలుగుతుందిలే అంటారు. కొడుకు మంకు పట్టుపడితే నిర్ణీత కాలానికి ముందే తండ్రి ఆస్తి పంచి ఇచ్చివేస్తాడు. అలాగే భగవంతుడి కోసం ఆతృత చెందాలి, అప్పుడే అవుతుంది. ఆధ్యాత్మిక సాధకుడి జీవితంలో వస్త్రధారణ ప్రాముఖ్యత ఏమిటి? ఖచ్చితంగా కొంతవరకు ఉంది. ఉదాహరణకి కాషాయ వస్త్రాన్ని ధరించే సాధువు తబలా, మృదంగం వంటి వాద్య సహకారాలతో భక్తి పాటలను ఆలపించేందుకు ఇచ్చిగిస్తాడు, కాని శృంగార గీతాలను పాడాలని భావించడు. కాని ఒక వ్యక్తి తన తలను శ్రద్ధగా దువ్వుకుని ఖరీదైన సొగసైన వస్త్రాలను ధరించగానే అతనికి తెలియకుండానే ఇలా పాటలు ఆరంభిస్తాడు. 5 రకాల భక్తి విధానాలు ఉన్నాయని అంటారు. 1. అహైతుక భక్తి, ఎటువంటి కారణం లేదా ఉద్దేశం లేని భక్తి. 2. ఉద్దీప భక్తి, ప్రత్యేకంగా జన్మించినది. 3. జ్ఞాన భక్తి, విచారణతో కూడిన భక్తి. 4. శుద్ధ భక్తి, స్వచ్ఛమైన ఆరాధన. 5. మధుర భక్తి, ప్రేమతో కూడిన భక్తి. ఇతరులకున్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దగలిగితే సరిదిద్దండి. అలా చేయలేకపోతే ఊరకుండండి. వారిని మీ స్థితికి వచ్చేట్లు కిందికి దిగలాగవద్దు. ప్రతి వ్యక్తిని అతడున్న చోటు నుంచి ముందుకు సాగించటమే మన కర్తవ్యం. ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఆచార్యుడు: మహాశయ, నిరాకార దైవాన్ని నేను విద్యుత్ ప్రవాహంతో పోలుస్తాను. విద్యుత్తు కంటికి అగపడదు, కానీ దాన్ని అనుభూతం చేసుకోవచ్చు. శ్రీరామకృష్ణులు: అవును, రెండూ సత్యమే. సాకార నిరాకారాలు రెండూ సత్యమే. భగవంతుణ్ణి కేవలం నిరాకారుడని వర్ణించటం ఎలా ఉంటుందో తెలుసా? పిల్లనగ్రోవికి 7 రంధ్రాలు ఉన్నప్పటికీ ఏకస్వరంతో పిల్లనగ్రోవిని ఊదటం వంటిది అది. కాని అదే వాయిద్యంపై మరో వ్యక్తి విభిన్న రాగాలు పలికిస్తాడు. అదే విధంగా సాకారోపాసకులు భగవంతుణ్ణి అనేక రీతుల్లో ఆరాధించి తృప్తి చెందుతారు. వారు భగవంతుణ్ణి శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర భావాల ద్వారా ఆరాధించి ఆనందిస్తారు. ఓం నమో భగవతే రామకృష్ణాయ. భిక్షాటన అహంకారాన్ని నశింపజేసి భగవంతునిపై పూర్తిగా ఆధారపడటం నేర్పుతుంది. భిక్షాన్నం అతి పవిత్రమైనది. ఇది ఎవరి స్వార్థపూరిత కోరికలతోనూ అపవిత్రం చేయబడలేదు. శ్రీరామకృష్ణులు మాయను చూడకోరినందున జగజ్జనని ఆయనకు ఒక దృశ్యాన్ని చూపించింది. అందులో ఒక చిన్న కాంతి బిందువు గోచరించింది. అది క్రమంగా పెరిగి పెద్దదై ఒక యువతిగా రూపొందింది. ఆ యువతి పిల్లలకు జన్మనిస్తూ వెనువెంటనే వారిని భక్షిస్తూ ఉన్నది. ఈ అశాశ్వత ప్రపంచంలో చావు పుట్టుకలకు కారణమైనది ఆమెయే అని, ఆమె మాయ అని శ్రీరామకృష్ణులు గుర్తించారు. మీరు ఈ క్యాన్సర్ వ్యాధితో బాధపడటానికి కారణం ఏమిటి? నా పాదస్పర్శతో చాలామంది పాప విముక్తులవుతున్నట్లు కాళీమాత నాకు చూపించింది. వారి పాపఫలం నన్ను చుట్టుకుంటోంది. కాబట్టి ఈ దుర్భర క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాను. దీనినే ప్రాతినిధ్య పాప పరిహారం, ఇతరుల కొరకు అనుభవించే పాప ప్రాయశ్చిత్త పరిహారం అంటారు. నిజమైన ఆధ్యాత్మిక సాధకుడు గురువును అన్వేషించేందుకు పరితపించనక్కరలేదు. అతడికి నిజంగా ఆవశ్యకత కలిగిన నాడు తప్పక గురువు లభిస్తాడు. భగవంతుని పట్ల యథార్థమైన ప్రేమ అంతరంగంలో ఉంటే రాజు, దుష్ట ప్రజలు, భార్య అంతా అతడి వశంలోకి వస్తారు. భర్తకు యథార్థమైన భక్తి ఉంటే భార్య కూడా క్రమేణ భగవన్మార్గం అనుసరిస్తుంది. భర్త తాను మంచివాడవుతే ఈశ్వరేచ్ఛ వల్ల భార్య కూడా సరైన మార్గానికి వస్తుంది. శ్రీరామకృష్ణులకు 2 రకాల మనోస్థితులు ఉండేవి. ఒక్కొక్కప్పుడు దివ్యరూపాలు, శ్రీకారికా రూపం సైతం తనకు ఇష్టం లేదని, మనస్సు అఖండంలోనే నిమగ్నమై ఉండగోరుతోందని పలికేవాడు. మరికొన్ని సమయాలలో దివ్యరూప సందర్శనం లేనిది ఉండలేనని, జగన్మాత యొక్క రూపరహిత భావంగాని, బ్రహ్మజ్ఞానంగాని తనకు అక్కరలేదని ఆమెకు విన్నవించుకుంటానని చెప్పేవారు. తూర్పుకు వెళ్లే కొద్దీ పడమర దూరమైనట్లు భగవంతుడి వైపు మనసు పెట్టి వెళ్లే కొద్దీ లౌకిక ఆకర్షణలు దూరం అయిపోతాయి. నిన్ను చూస్తున్నట్లుగా, నీతో మాట్లాడుతున్నట్లుగా భగవంతుణ్ణి చూడవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు. కాని ఎవరికి ఆ కోర్కె ఉంది? భార్యాపిల్లల నిమిత్తం లోకులు కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. ధనం కోసము, సుఖభోగాల కోసము దొర్లుతూ విలపిస్తారు. భగవద్దర్శనం పొందలేదని ఎవరు విలపిస్తున్నారు? ఆయనను దర్శించాలనే పరమ వ్యాకులతతో పిలిస్తే ఆయన తప్పకుండా సాక్షాత్కరిస్తాడు. సంత లోపలికి వెళ్లే ముందు విపరీతమైన కోలాహలం వినిపిస్తూ ఉంటుంది. కానీ ఒకసారి సంతలో ప్రవేశించాక కూరగాయల బేరసారాలు స్పష్టంగా వినవస్తాయి. అదే విధంగా భగవంతునికి మనం దూరంగా ఉన్నప్పుడు అక్కరకు రాని చర్చలు, వాగ్వివాదాలు చాలా వింటూ ఉంటాము.
కానీ భగవంతుని సమీపించి అనుభవంలోనికి తెచ్చుకున్నప్పుడే వాస్తవం బోధపడుతుంది. విధి ఇట్టిది. పూర్వజన్మమున బాగుగా దానధర్మములను చేసినవారు ఈ జన్మమున భాగ్యవంతులై పుట్టుచుందరు. కాని ఈ ప్రపంచము భగవంతుని మాయ అనేక అక్రమములతో గూడుకునియున్నది. ఈ మాయ నెవ్వరునూ గ్రహింపజాలరు. జమీందారు ప్రతినిధి శిస్తులు వసూలు చేసేందుకు వెళ్లినప్పుడు రైతులను ఎంతగానో బాధించినా జమీందారు ముందు మాత్రం వారి ఎడల దయతో వ్యవహరిస్తాడు. రైతులను పీడించే ప్రతినిధి జమీందారు యందున్న భయం కారణంగా అతడి సమక్షంలో యోగ్యుడై వర్తిస్తున్నాడు. అదే విధంగా సాధుజనుల సహవాసం దుర్మార్గులకు సైతం భయభక్తులను కలిగించి వారిని సన్మార్గులను చేస్తుంది. సత్పురుషుల ప్రభావం అట్టిది. చిరుమామిడి లేక పుల్లమామిడి పండులో తొక్క, టెంక మాత్రమేగాని కండ ఏమీ ఉండదు. తినడానికి రుచిగా ఉంటుంది కానీ తింటే కడుపు నొప్పి పుడుతుంది. అలాంటివే ఈ లోకంలో మనం పొందే ఇంద్రియ అనుభవాలు. బోధామృతం. ఒకసారి కేదార్ హృదయంపై చేయి ఉంచి అతనిలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించాలి అనుకున్నాను. కానీ అలా చేయలేకపోయాను. అతడి లోపల ఎన్నో ముడులు, మెలికలు ఉన్నాయి. దుర్గంధ భూయిష్టమైన ఇంటిలోనికి వెళ్లలేము కదా. అలాంటిది అన్నమాట. అతడిలో కాశీ వరకు వేళ్లు పాతుకుని పోయిన స్వయంభూ లింగంలా విషయాసక్త కోరికలు నిండి ఉన్నాయి. కామిని కాంచనాల పట్ల ఆసక్తి ఉన్నట్లయితే యోగం సిద్ధించదు. బోధామృతం. అవతారమనున్నది ఎల్లెడలను ఒకటియే, భేదము లేదు. ఒకే భగవానుడు జీవసాగరమున మునిగి ఒక తావున వెలువడి కృష్ణుడనబడుతున్నాడు. మరల మునిగి మరి ఒక తావున గోచరించి క్రీస్తు అనబడుతున్నాడు. ఒక రాయి ఏళ్ల తరబడి నీటిలో ఉన్న ఒక్క చుక్క నీరు కూడా దానిలో ప్రవేశించదు. అదే బంకమట్టి అయితే నీరు తగలగానే మెత్తబడిపోతుంది. ఇదే విధంగా భగవంతునియందు దృఢ విశ్వాసం కలవారు ఎటువంటి పరిస్థితుల్లో అయినా చెక్కుచెదరక రాతివలె నిశ్చలంగా ఉండిపోతారు. దుర్బలత్వం కలవారు పరిస్థితులకు చలించిపోతారు. సంపద, పేరు మరియు ఇంద్రియ భోగాలు వంటి అశాశ్వత విషయాలతో మీ అనుబంధం ప్రతిరోజు తక్కువ, ఇంకా తక్కువ కావాలని దేవుడిని ప్రార్థిస్తూ ఉండాలి. అందుకు తగినట్లే జీవిస్తూ ఉండాలి. బోధామృతం. అనాసక్తులై సంసారంలో ఉండండి అని నేను చెబుతుంటాను. నూనె రాచుకుని పనసతోనలు వలిచినట్లయితే చేతులకు జిగురు అంటుకోదు. అపరిపక్వ మనసును సంసారంలో ఉంచినట్లయితే అది మలినమైపోతుంది. జ్ఞానాన్ని ప్రాప్తించుకున్న పెదపే సంసారంలో గడపాలి. నీళ్లలో పాలు పోస్తే ఆ పాలు కలిసిపోతాయి. కాని పాల నుండి వెన్న తీసి దాన్ని నీళ్లలో వేసినప్పుడు ఏ సమస్య ఉండదు. ఎంత అల్పమైన వస్తువునైనా వృధా చేయకూడదు. ఒక నిమ్మకాయనైనా అవసరమైనంత కన్నా ఎక్కువ లోతుగా కోయకూడదు. ఆరంభ దశలో ఎక్కువగా తిరగవలసి ఉంటుంది. ఎంతో కష్టపడవలసి ఉంటుంది. భక్తి ఉదయిస్తే మార్గం సుగమమవుతుంది. కోతలు ముగిశాక పొలాలకు అడ్డంగా నడిచి సులభంగా వెళ్లటం లాంటిది ఇది. కోతకు మునుపు గట్ల వెంట చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ దారిలోనైనా వెళ్లవచ్చు. దారిలో 1-2 పరిగా మోళ్లు నిలచి ఉండవచ్చు. కనుక కాళ్లకు చెప్పులు వేసుకుంటే ఎలాంటి కష్టం ఉండదు. వివేకం, వైరాగ్యం, గురువాక్యాల పట్ల విశ్వాసం కుదిరితే ఏ కష్టమూ ఉండదు. పాము కుబుసం కంటే వేరైనట్లు ఆత్మ కూడా శరీరము కంటే భిన్నమైనది. నిజమైన భక్తుడి లక్షణం ఎలా ఉండాలి? ఒక భక్తుడు, ఆ పనిని నేను చేస్తాను. శ్రీరామకృష్ణులు. అదేమిటి? నేను చేస్తానని అంటావెందుకు? ఒకవేళ నువ్వు చేయలేకపోతే అప్పుడేమిటి? భగవంతుడి సంకల్పం ఉంటే చేస్తానని చెప్పాలి. ఏ వస్తువునైనా ఉపయోగించిన తర్వాత అలక్ష్యంగా అటూ ఇటూ పడేయకూడదు. దానికంటూ నిర్దేశింపబడిన చోటనే ఉంచాలి. అప్పుడప్పుడు మనం వాడుకునే వస్తువులను మన చేతులకు సులభంగా అందేలా దగ్గరగా ఉంచుకోవాలి. ఎప్పుడో ఒకసారి పనికి వచ్చే వస్తువులను దూరంగా ఉంచవచ్చు. ఒక చోటు నుండి ఒక వస్తువును తీస్తే మళ్లీ ఆ వస్తువును అదే చోట ఉంచాలి. ఇలా చేసినట్లయితే చీకటిలో కూడా తడుముకోకుండా ఆ వస్తువును అందుకోగలం. అహంకారం ఉన్నంత వరకు అజ్ఞానం ఉండనే ఉంటుంది. అహంకారం ఉన్నంత వరకు ముక్తి లేక మోక్షం అనే ప్రసక్తే లేదు. ఓం నమో భగవతే రామకృష్ణాయ. శ్రీరామకృష్ణులు. అతిగా విచారణ చేయటం మంచిది కాదు. మొదట భగవంతుడు, తరువాత జగత్తు. భగవంతుని పొందితే ఆయన జగత్తు గురించి తెలుసుకోవచ్చు. అందుకే ఋషులు వాల్మీకిని మరా అంటూ జపం చేయమన్నారు. దీనికొక కారణం ఉంది. మా అంటే భగవంతుడు, రా అంటే జగత్తు. మొదట భగవంతుడు, తరువాత జగత్తు.
బోధామృతం. ఒకసారి ఆలయమున దేవుని బంగారు ఆభరణములు దొంగలు ఎత్తుకుని పోయినప్పుడు ధర్మకర్త అయిన మధరానాథుడు ఇట్లు పలికెను: ఓ దేవుడా, నీవసమర్థుడవు, నీ ఆభరణములన్నింటినీ దొంగలు ఎత్తుకుని పోవ నీవు నివారింపవైతివి. అందులకు గురుదేవులు ఇట్లు ఆతని మందలించెను: నీవిట్లు పలుకుట ఎంత బుద్ధిహీనత! నీవు అర్చించు జగదీశ్వరునకు ఈ నగల నీవు ఒక మట్టిపెల్లపాటి చేయవు సుమి. సాక్షాత్ భాగ్య దేవతయ్యగు శ్రీ మహాలక్ష్మి తన వైభవమునంతయు ఆ జగదీశ్వరుని వలననే పొందుచున్నదని జ్ఞప్తి నుంచుకునుము. మహాత్ములు గుర్తించుట సాధ్యమేనా? ఇంకొకరి హృదయంలోనికి తొంగి చూసే శక్తి ఎవరికి ఉంటుంది? సాధు మహాత్ములు, ముక్తులు సమాజం చేత గుర్తింపు పొందినవారే ఉంటారని ఏమీ హామీ లేదు. వారు చూసేందుకు జడులవలే, ఉన్మత్తులవలే గోచరించవచ్చు. సంసార భోగాలను అనుభవించిన వారు ఆధ్యాత్మిక జీవనంలో ఎంతో అప్రమత్తతను కలిగి ఉండాలి. ఎంత ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నా చిన్నపాటి అలజడి కలిగితే పూర్వపు వాసనాబలం చేత తిరిగి పాత సంస్కారాలు తలెత్తే ప్రమాదం ఉన్నది. విత్తుకొట్టిన ఎద్దు ఆవుల మందను చూస్తే పూర్వపు సంస్కారం వలన దాని ప్రవర్తనలో కలిగే మార్పును ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రపంచంలో అన్ని అనర్థాలకు మూలం ధనం, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండు. నీ మనోభావముల ఎడల ద్రోహివి కాకుము, నిష్కపటివై యుండుము. నీ మనోభావములకు అనుగుణముగా వర్తింపుము. నిష్కపట హృదయముతో, వినిర్మల హృదయముతో ప్రార్థింపుము. అప్పుడు భగవంతుడు నీ ప్రార్థనను ఆలకించి తీరును. పోలీసు జవాను వద్ద దొంగలను రాత్రివేళ పట్టుకునేందుకు ఒక లాంతరు ఉంటుంది. దాని వెలుతురు అవతలి వారిపై ప్రసరిస్తుంది, కాని అతని పైకి రాదు. ఆ వెలుగును అతను తన వైపు తిప్పుకొనిదే ఇతరులు అతడిని చూడలేరు. ఇదే విధంగా భగవంతుడు అందరినీ చూస్తూ ఉంటాడు, కాని అతడు తన కృపాదృష్టితో వెలుతురును తన వైపుకు తిప్పుకొనిదే ఎవరూ అతడిని చూడలేరు. చిన్న పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటూ అన్నిటినీ మరచిపోతాడు. మిఠాయి ఇచ్చి పిలువు, ఏదో కాస్త తింటాడు, అంతే. కాని ఆట బొమ్మలు నచ్చినప్పుడు, మిఠాయి నచ్చినప్పుడు అమ్మ వద్దకు పోతాను అంటాడు. అలాగే భోగవాసనలు అనగా లౌకిక కోరికలు ఉన్నంతవరకు భగవంతుని తెలుసుకోటానికో లేక దర్శించటానికో మనస్సు వ్యాకులత చెందదు. భగవంతుని కోసం పూర్తి పరితాపంతో కూడిన హృదయంతో ప్రార్థించండి. ఆయన దర్శనం తప్పక కలుగుతుంది. ఎలాగైతే భార్యాబిడ్డల కోసం కన్నీరు మున్నీరవుతారో, డబ్బు కోసం పరితపించిపోతారో, అలాగే నిజమైన ఆరాధనా తత్వంతో వేడుకుంటే ఆయన కనిపించకపోడు. ఒక ధనికుడు తన సంపదలతో తన వాహనం మీద కులాసాగా విహారయాత్ర చేయవచ్చు, కాని మృత్యువు ఎదురవగానే సర్వము దోచుకోబడుతుంది. ఇది అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి. అందరిలోనూ మంచిని చూడటం నేర్చుకుంటే మనలోనూ అది పెరుగుతుంది. ఒకడు ఎంచుకున్న మార్గంలో తప్పులు ఉన్నప్పటికీ అతడు భగవంతుడి కోసం నిజంగా పరితపిస్తే ఆయనే తప్పులను సరిదిద్ది అనుగ్రహిస్తాడు. ఎక్కడ అహంకారం ప్రారంభమవుతుందో అక్కడ మనిషి పతనం ప్రారంభమవుతుంది. ఇంటి యజమాని అప్రమత్తంగా ఉన్నప్పుడు ఆ ఇంటిలోనికి దొంగ జొరబడలేడు. అదేవిధంగా నీ మనస్సును అప్రమత్తతతో గమనిస్తూ ఉంటే దానిలోనికి దుష్ట ఆలోచనలు చొరబడలేవు. సంసారంలో ఎలా జీవించాలి? శ్రీరామకృష్ణులు బురద చేపలా జీవించు. కుటుంబం నుండి దూరంగా అప్పుడప్పుడు ఏకాంత ప్రదేశంలోకి వెళ్లి భగవత్ చింతనలో గడపాలి. అప్పుడు భక్తి పుడుతుంది. ఆ తర్వాత నిర్లిప్తంగా జీవించవచ్చు. బురద చేప బురదలోనే బ్రతకవలసి ఉన్నా దాని ఒంటికి బురద అంటుకోదు. అటువంటి వ్యక్తి కూడా అదే విధంగా ఏమీ అంటకుండా జీవితం గడుపుతాడు. లోకాన్ని కాస్త పరిశీలించండి. ధనం ఉన్నంత మాత్రాన అన్నీ అయిపోతాయా? ఎందరో ధనికులు ఉన్నారు, అయినా కూడా ఎన్నో మానసిక వ్యధలు. పిల్లల మాట వినరు. ఇది చాలదన్నట్లు ఇతరులు మనలను గుర్తించాలని కోరుకోవడం, కీర్తి ప్రతిష్టల పట్ల కోరిక కూడా ఉన్నాయి. పాలు నీళ్లు కలిపితే అవి వెంటనే ఒకటిగా కలిసిపోతాయి. కాని పాలను వెన్నగా మార్చి ఆ వెన్నను నీటిలో కలిపితే అది నీళ్లలో కలిసిపోక పైనే తేలుతుంది. అలాగే జీవుడు ఒకసారి భగవన్మయ అనగా అద్వైత లేక భగవంతుడితో కలిసిపోయిన స్థితిని పొందితే పరిపక్వత చెందని అసంఖ్యాక జీవులతో సదా మెలుగుతున్నప్పటికీ అతడు వారి చెడు సహవాసానికి ఎన్నటికీ వశుడు కాడు. దయ ఉండడం మంచిది,
దయకు మాయకు ఎంతో తేడా ఉంది. దయ మంచిది, మాయ మంచిది కాదు. భార్య, భర్త, పిల్లలు, సోదరుడు, సోదరి, తల్లి, తండ్రి, బంధువులను మాత్రమే ప్రేమించటం మాయ. అన్ని జీవులను సమానంగా ప్రేమించటం దయ. భగవంతునికి చెందిన ఏదో ఒక రూపం యందు విశ్వాసం ఉంటే చాలు. నీకు నిరాకారుడైన భగవంతుని యందు విశ్వాసం ఉంది అయితే మరీ మంచిది. కాని నీ విశ్వాసం మాత్రమే నిజమని, మిగతావన్నీ అసత్యమని ఎప్పుడూ తలకు ఎక్కించుకోవద్దు. అలాగే భగవంతుడు సాకారుడని కూడాలని నిశ్చయంగా తెలుసుకో. నీకు ఏది నచ్చితే ఆ విశ్వాసానికే కట్టుబడి ఉండు. శుద్ధమైన మనస్సు మరియు శుద్ధమైన ఆత్మ రెండూ ఒకటే. శుద్ధమైన మనస్సులో వచ్చే ప్రతిదీ భగవంతుని వాణియే. ఈ ప్రపంచములో పవిత్రమైన వస్తువు ఒక్కటే, అదే భగవంతుడు. రామకృష్ణ పరమహంస అంటారు, నేను జీవితంలో కొన్నిటిని చెబుతాను, వాటిని ఆదర్శంగా పెట్టుకో. ఇంతకన్నా ఆదర్శమైనవి నీకు ప్రపంచంలో అక్కర్లేదు. అవి ఏమిటి? మొదటిది చీమ. చీమను నీవు ఆదర్శంగా తీసుకో. కొంచెం పంచదార, కొంత ఇసుక కలిపి అక్కడ పోస్తే చీమ పంచదార రేణువులను మాత్రమే తీసుకువెళ్తుంది, ఇసుక రేణువులను వదిలివేస్తుంది. ఈ జగత్తులో సారవంతమైన విషయమును గ్రహించి అసారవంతమైన విషయమును విడిచిపెట్టడం నేర్చుకోవాలి. సారవంతమైన విషయమును లోపల పదిలపరుచుకోవడం నేర్చుకోవాలి. 2. బాతులా బ్రతుకు. బాతు తెల్లగా ఉంటుంది, కానీ బాతు బురదలో ఉంటుంది. ఆ బాతు మీద బురద చుక్క వచ్చి పడుతుంది. అది శరీరమును దులుపుకుంటుంది. వెంటనే బురద చుక్క జారి కింద పడిపోతుంది. తెల్లటి మల్లె పువ్వులా ఉండే బాతు ఎప్పుడూ బురదలో ఉంటుంది, కానీ దానికి అంటడం లేదు. మనలో చాలా మంది, నేను ఫలానా వాళ్లతో తిరిగి ఇలా పాడైపోయాను, నేను ఇలా పాడైపోవడానికి కారణం వాళ్లే, నా సాంగత్యం మంచిది కాదు, నేను అలాంటి వాళ్లతో ఉన్నాను అని అంటూ ఉంటారు. కానీ అలా అనకూడదు. బురదలో ఉన్న బాతుకి బురద అంటలేదు, మరి నీకెందుకు చెడ్డ గుణములు అంటుకోవాలి? నీవు మనసులో స్వచ్ఛంగా ఉంటే ఇతరులను మార్చగలవేమో కానీ ఇతరులు నిన్ను మార్చలేరు. నీ దగ్గర ధీశక్తి లేనప్పుడే నీవు ఇతరులు చెప్పిన మాటలకు లొంగిపోతావు. నీది పిరికి మనసు. అటువంటప్పుడు నీవు తొందరగా దుర్గుణములకు వసుడవు అయిపోతావు. నీ మనసు బలహీనమైనది. దానిని పదిలం చేసుకోవడం మానివేసి, శక్తిమంతము చేసుకోవడం మానివేసి, చీడపీడ తొలగించడం మానివేసి, నీవు పాడవడానికి ఇతరుల యందు దోషమును ఆరోపిస్తున్నావు. అది మరొక పెద్ద దోషం. కాబట్టి నీవు బాతులా ఉండడం నేర్చుకో. 3. హంస. నీవు హంసలా ఉండడం నేర్చుకో. హంస పాలను నీటిని కలిపి పెడితే పాలను తీసుకుని నీటిని విడిచిపెడుతుంది. జగత్తునందు బ్రహ్మమును దర్శనం చేసి జగత్తును విడిచిపెట్టడం అలవాటు చేసుకో. ఈ మూడింటిని అలవాటు చేసుకుంటే ఇంతకన్నా గొప్ప విషయం అక్కర్లేదు.